మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ఈ మార్గంలోకి రావాలని ఎలా అనిపించింది మీకు పూర్తిగా? రమణులే అలాగా నన్ను తీసుకెళ్లారు అనేది నా అభిప్రాయం. ఆ కళ్ళు నాకు సజీవంగా కనిపించినాయి. అరుణాచలం వెళ్ళలేకపోతే ఉండలేకపోయేదాన్ని. అక్కడి నుంచి ఎక్కడైనా రమణులు ఉన్నారు అనే స్థితి వచ్చేసింది. రమణ మార్గంలో సాధన చేశాను అన్నారు. 3 సంవత్సరాల క్రితం ఆశ్రమం తీసుకునే వరకు ఏ సాధన, ఎటువంటి సాధన? ఉన్నది ప్రణవము, ఓంకారం, శబ్దం, పరబ్రహ్మ స్వరూపం అనేదో చదివాను. అక్కడి నుంచి ఆ ఓంకారాన్ని పట్టుకుని శివలింగము ఇలా బద్దలయ్యి ఒక అగ్ని వస్తున్నట్టు ఉండింది నాకు. ఆ స్థితిలో నాకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా భగవాను ఏదో ఒళ్ళో కూర్చోబెట్టుకుని నన్ను అప్పటికి ఇప్పటికీ గిరి ప్రదక్షిణలో మీ తత్వంలో ఉపదేశసారం మీకు కొత్తగా అర్థమవుతోంది, మీ మెచ్యూరిటీని బట్టి అంటున్నారు. వీటన్నింటిలో మీరు చూస్తున్న మార్పులు? సాధకులకి ఇంకొంచెం సాధన పెరగడానికి అరుణాచలం అండి. ప్రదర్శనకి చూడటానికి కాదు అది. ఆ పర్వతం యొక్క స్పర్శ ఎందుకు చెప్పులు వేసుకోకుండా తిరగమన్నారు. అష్టాంగదళ పద్మంలో ఉన్న చైతన్యాన్ని గుర్తించాలంటే నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. ఆధ్యాత్మిక మార్గం, అందులోనూ రమణ మార్గం అత్యంత సులువు అంటారు. కానీ ఆ చిన్న ఒక కిటుకు ఉంటుంది, అది పట్టుకుంటే అత్యంత సులువే. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయవచ్చు. కానీ మన పుణ్యకర్మ కనుక ఉంటే పూర్తిగా ఆధ్యాత్మికం వైపే నడిచేలాగా ఒక సన్యాస దీక్ష తీసుకొని ఆ ప్రయాణం చేయడం ఇంకా అలౌకిక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి అదృష్టం అందరికీ కలగదు. ప్రారంభంలో అంత పుణ్యము మనకు ఉండి తీరాలి. అలా సన్యాసాశ్రమంలోకి వచ్చి రమణుల మార్గాన్ని విశేషంగా అవపోసన పుట్టినటువంటి సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు ఇవాల్టి మన రమణీయంలో ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే కృష్ణవేణి గారు, ప్రేక్షకులందరికీ నమస్తే. అమ్మ, మీకు రమణులు అంటే ఎంత ఇష్టమో విన్నాం మేము. రమణుల గురించి ఎలాగో మాట్లాడుకుంటాం, కానీ ఎలా అమ్మ ఈ మార్గంలోకి రావాలని ఎలా అనిపించింది మీకు పూర్తిగా? అది కూడా రమణ మహర్షినేనండి. చిన్నప్పటి నుండి ఫ్యామిలీలో మా ఫాదర్ నుంచి స్పిరిచువల్లోనే ఉన్నారు. అయితే వాళ్ళు మా నాన్నగారు చాలా రీసెర్చ్ కూడా చేసి ఉన్నారు స్పిరిచువల్లో అంతా కూడాను. వారు నాకు చిన్నప్పుడే చెప్పారు, నువ్వు సన్యాసం తీసుకుంటావని. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అంటే చిన్నప్పుడే ఇంట్లో అన్నీ ఇలా ఉండి ఆడుకొనిచ్చేవారు కాదు. పెద్దలకి ఇలా చేయాలి, సేవ చేయాలి. అలా నాకు ఎంతసేపు పూర్ పీపుల్కి, లేని వాళ్ళకి ఏదైనా సేవ చేయాలి అని ఉండేది. అందుకని నేను వద్దు నాకు సన్యాసము అని, నేను సేవ చేయాలి, మదర్ తెరీసా ఫౌండేషన్కి వెళ్ళాలి, ఏవో చెప్పేదాన్ని. వాళ్ళు భయపడిపోయి పెళ్లి చేసేసారు. సో మొత్తం మీద ఆ జర్నీ ఆయన కూడా సేవ చేసేవాళ్ళే. కాబట్టి అలాగా సేవ అంటే వికలాంగులు, పోలియో ఆడపిల్లలకి స్కూల్ రన్ చేస్తూ, అనాథ ఆశ్రమం రన్ చేస్తూ అలా నా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని జాబు ఇవి అన్నీ కలగలిసి చేసేదాన్ని. ముష్టి వాళ్ళు, ఆడవాళ్ళు, ఒక ఆవిడెవరో రోడ్డు మీద పడిపోయి ఉంటే నేను జాబ్కి వెళ్ళేటప్పుడు చూస్తే ఆవిడని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. 3 తాగేసి ఆవిడని రేప్ చేశారు, 70 ఏళ్ళ ఆవిడని. సో ఆవిడ ట్రీట్మెంట్ వారం రోజులు చేయించిన తర్వాత ఆవిడని ఎక్కడ పెట్టాలో తెలియలేదు నాకు. ఆవిడ చనిపోతాను అని అంటే నేను ఇంట్లో పెట్టనివ్వలేదు. బయట ఫ్రెండ్స్ అందరిని అడిగాను, ఎవ్వరూ పెట్టుకోలేదు, ముష్టి వాళ్ళని మేము పెట్టుకోమని చెప్పి. ఆ టైంలో ఇంకా నాకు వచ్చిన ఆలోచనతో ఒక అనాథాశ్రమం పెట్టి ముష్టి వాళ్ళ ఆడవాళ్ళందరికీ అనాథాశ్రమం రన్ చేశానండి. చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండగా నాకు ఒక ఆయన గోచి పట్టుకుని, కర్ర పట్టుకుని, ఇలా బౌల్ పట్టుకుని ఎక్కువగా, అంటే పడుకున్నప్పుడు కాదు, మెలకుగా పనులు చేస్తున్నప్పుడు అలా ఒక విజన్ వచ్చేది.
అది నాకు అర్థమయ్యేది కాదు. నేను అంటే పూర్తిగా స్పిరిచువల్లో ఉండకుండా మా నాన్నగారు చిన్నప్పుడే నేను మ్యారేజ్ అవ్వడము, చదువుకోవడము, ఇటు జాబు, సోషల్ సర్వీస్ వల్ల నేను బుక్స్ చిన్నప్పుడేవో భగవద్గీత బలవంతంగా చదివించేవారు తప్పించి పెద్దగా నాకేం తెలీదు. యాత్ర కానీ భగవంతుడు కానీ ఏమీ తెలియదు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కమ్యూనిస్టులు అవ్వడం వల్ల అసలు నాకు పూజ కూడా లేదు, ఏమీ లేదు. అందుకని ఏమీ తెలియదు అసలు. ఓన్లీ సేవ చేయడము, మంచిగా జాబ్ చేసుకోవడము, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడము, ఇదే తెలుసు. ఈయనెవరో నాకు తెలియదు. అక్కడ నుంచి ఆ గిరి, ఆ నెమళ్ళు ఇవి అన్నీ వస్తూ ఉండేవి. చాలా కష్టంగా ఉండేది. అదేదో తుడపలేను అంటే రాత్రి అయితే వేరు, పగలు అలాగా విజన్ వస్తుంటే అది ఎవరో ఫ్రెండ్స్కి చెప్తే, ఆల్రెడీ ముష్టి వాళ్ళ ఆడవాళ్ళని పెట్టావు కదా, మగవాళ్ళు ముష్టి వాళ్ళకి పెడతావేమో, నీకు అదే థాట్ ఉంటుంది, అది ఇమాజినేషన్ చేసేసుకుని నువ్వు అలా అలా అయి ఉంటుంది అని అన్నారు. ఓ అయితే నేను ఏదో ఇమాజిన్ చేసుకుంటున్నానా, ఇది కరెక్ట్ కాదేమో అనుకున్నాను. ఒకరోజు ఏదో బట్టలు ఆరేసి వచ్చి ఇలాగా పడుకుందాము అని అనుకుంటుంటే పైకెళ్ళు అని ఏదో ఆయన చెప్తున్నట్టు అనిపించింది. సో ఎందుకు ఈ నెల పైకి వెళ్ళమంటున్నాను, పైకి వెళ్తే పెద్ద పెద్ద వర్షం, అప్పుడే మేఘాలు స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను ఈయన ఎంత మంచివాడు, నా బట్టలన్నీ తడవకుండా చూశాడు, ఓ ఈయన మాట్లాడుతున్నాడు నాతోటి, నా ఇమాజినేషన్ కాదు ఇది, ఇదేదో సంథింగ్ నాలో జరుగుతోంది, అదేంటో నాకు తెలియట్లేదు. అలా నేను స్పిరిచువల్ కాదు అంటే, నేను చిన్నప్పుడు అన్వేషణ ఉంది భగవంతుడు అంటే ఏంటి ఇవన్నీ, తర్వాత లేదు. నా బిజీ లైఫ్లోకి వచ్చేసాను నేను పూర్తిగా అని అనుకుని, అప్పుడు తర్వాత ఎవరో ఒక సాధువు రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకుని తల్లిదండ్రుల దగ్గర భిక్ష తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళు మాకు ఫ్రెండ్స్. సో ఇంట్లో వాళ్ళు మేము వెళ్తున్నాము, ఆయన మళ్ళీ రాడంట, భిక్ష తీసుకోవడానికి వచ్చాడు, హిమాలయాలకు వెళ్ళిపోతారంట, చూడడానికి రమ్మంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళకైతే ఈ విషయాలు తెలుస్తాయని చెప్పాను నేను. ఇలా వస్తోంది, తెల్ల తెల్ల పెట్లు వచ్చి నుంచుంటున్నాయి, అలా ఇదంతా చెప్పాను. ఇలా హిల్ ఉంది అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్కందాశ్రమం, విరూపాక్ష అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. ఆయన అన్నారు, ఈ జనం అందరూ వెళ్ళిపోయే వరకు వెయిట్ చేయగలుగుతారా మీరు, నేను సాయంత్రం మీకు సమాధానం చెప్తాను అని చెప్పి సాయంత్రం వరకు ఉంచి, సాయంత్రం ఒక క్యాసెట్ తెప్పించి చూపించారు. అది ఆ రమణ మహర్షి నా కళ్ళకి వచ్చింది, గిరి ఇదంతా మొత్తం చూసాను. అవి పిట్టలు కాదమ్మా, తెల్ల నెమళ్ళు అని చెప్పి చూపించారు. ఓకే. అప్పుడు నాకు అర్థమైంది, విషయం అర్థమైంది. ఆయన చెప్పారు, ఇదంతా పూర్తిగా అర్థం కాలే కానీ నాకెందుకు వస్తున్నాడు ఈయన అసలు అని చెప్పి అని అంటే, ఆయన అన్నారు, లేదు మీరు పూర్వజన్మ వాసన ఏదో ఉంటుంది, మీరు ఒకసారి అరుణాచలం అని ఉంటుంది అక్కడికి వెళ్ళండి అమ్మ అని చెప్పారు. అని చెప్పిన సంవత్సరం వరకు నేను వెళ్ళలేదండి, నాకు కుదరలేదు, నాకు అవ్వలేదు. ఆయన చెప్పింది అంత నేను పట్టించుకోలేదు, అంటే అంత సీరియస్గా నేను తీసుకోలేదు. తర్వాత ఎవరో రిలేటివ్స్ వెళ్తూ ఉంటే కనుక వాళ్ళు అన్నారు, మేము అరుణాచలం వెళ్తున్నాము అని అన్నారు. అంతకు ముందే కూడా నేను పాలకొల్లులో, జున్నూరు నాన్నగారు, నేను పాలకొల్లులో ఒక స్కూల్స్ చేసేదాన్నండి. అంటే స్కూల్స్, మోడల్ స్కూల్స్ కింద చేస్తూ ఆ లేని పిల్లలందరినీ చదివిస్తూ ఏవో చేసేదాన్ని. ఎవ్రీ మంత్ వెళ్ళేదాన్ని. అప్పుడు ఒక మీటింగ్ ఉంది నాన్నగారిది, జున్నూరు నాన్నగారిది. అక్కడ అన్నారు, మీరు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా, జున్నూరు నాన్నగారు మీటింగ్ ఉంది అక్కడికి రండి అంటే వెళ్ళాను. వెళితే అక్కడ కూర్చుంటే నాన్నగారు నాకు నచ్చలేదు. ఆయన ఏదో చెప్తున్నారు, నాకు ఎక్కట్లేదు, నాకేం తెలియదు, అది నాకు అర్థం కావట్లేదు. అడిగాను ఎంతసేపు అంటే 3 hours అంటే, అమ్మో 3 hours బుక్ అయిపోయాను నేను అని అనుకున్నాను. పక్కన రమణ మహర్షి ఫోటో ఉంది. ఈయన మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అబ్బా ఫోన్లో ఇంకేమన్నా చూస్తూ కూర్చుందాము, ఈయనది ఇంత పెద్ద ఫోటో ఉంది అని చెప్పి ఆయన్నే చూస్తుంటే ఆ కళ్ళు నాకు సజీవంగా కనిపించినాయండి. ఇంకంతే 3 గంటలు నేను అసలు, నాకు ఆయన ఏం చెప్తున్నాడో తెలియలేదు, పక్కన ఎవరు ఉన్నారో తెలియలేదు, అలాగే ఉండిపోయాను. నా పక్కన ఉన్న ఆవిడ అది చూసి, ఈ అమ్మాయి 3 hours అలాగే ఉండిపోయింది, కళ్ళు తెరిసి అలా ఉండిపోయింది అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత, అయిపోయాక కుదిపి లేపారు. బయటకు వచ్చిన తర్వాత అడిగారు, ఏం జరుగుతుంది నీకని. ఆ కళ్ళు ఏంటో ఆయన నిజంగా ఫోటోలో కళ్ళు సజీవంగా ఉన్నాయంటే, ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ అన్నారు, నాతో రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఉపదేశసారం ఉంది ఏంది అని ఇచ్చారు. అసలు ఏం అర్థం అవ్వలేదు నాకు. అప్పుడు వారు చెప్పారు, మేము ఇలా అరుణాచలంలో, ఈయన ఎవరండి అని అప్పుడు అంతా ఎంక్వైరీ చేశాను. నాకు ఆల్రెడీ ఆయన చెప్పారు ఇలా అయ్యింది ఇలా అంటే,
మేము వెళ్తున్నాము నెక్స్ట్ మంత్, మీరు వస్తే కనుక ఒకసారి తీసుకెళ్తాము అన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం తీసుకెళ్ళారండి. అరుణాచలం వెళ్ళాను. వెళ్ళడమే ఇంకా నాకు ఏం తెలియలేదు అసలు నా ప్లేస్ ఇది అని ఒక ఆనందము. అసలు నాకు మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు. వెళ్ళడమే, మందిరంలోకి వెళ్ళడమే, కూర్చుండిపోయాను. అసలు ఇంకా నాకు ఒళ్ళు తెలియదు అంటారు చూడండి, అలాగా. నాకు మెడిటేషన్ రాదు, నేను ఎప్పుడు నేర్చుకోలేదు, ఏమీ లేదు. అసలు కూడా వచ్చిన వాళ్ళు అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అంటారు, నాకు అది ఇష్టం లేదు. ఆ ప్లేస్ అంతా నాది అని. అప్పటికి పాప చిన్నదండి, బాగా 5th క్లాస్ 6th క్లాస్ కూడా చదవట్లేదేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఆవిడ అసలు 4 రోజుల్లో వచ్చేస్తానన్నాను, ఆవిడ మర్చిపోయాను, ఇల్లు మర్చిపోయాను. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మెడిటేషన్లో ఉండిపోవడము, లోపల ఇలాగ శివలింగము ఇలా బద్దలయ్యి ఒక అగ్ని వస్తున్నట్టు ఉండింది నాకు. ఆ స్థితిలో నాకు ఆహారం, వీళ్ళందరూ గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్లో నన్ను తీసుకెళ్ళి ఆహారం పెడుతుంటే ఇలా తింటుంటే అది ఎంగిలి వెళ్ళిపోతున్నట్టుంది. మంచినీళ్ళు తాగితే అది అభిషేకం ఎంగిలి వెళ్తున్నట్టు అనిపించింది. సో చిన్నప్పుడు మా అమ్మగారు అభిషేకం చేయమంటే పాలు వేస్ట్ అని కుక్కలకు పోసేసి నీళ్ళు పోసేదాన్ని, ఇలా ఏదో చేసేదాన్ని అవన్నీ. సో ఇదంతా కలిపి నాకు ఏదో అవుతుందేమో, నేను ఏదో పొరపాటు చేస్తుంటాను, ఇది లోపల ఎందుకు ఇలా అవుతుంది అనుకున్నానే తప్పించి నాకు అదేంటో తెలీదు. అప్పుడు ఎవరో ఒక ఆవిడ అడిగారు, ఎందుకు భోజనం చేయట్లేదంటే నేను చెప్పాను ఇలా అవుతుందంటే, అది అగ్నిలింగం అమ్మ, అది ఓపెన్ అయ్యి మీకు తెలుస్తోంది, మంచిది కదా, మీరు తీసుకున్న ఆహారం కూడా శివుడు రిసీవ్ చేసుకుంటున్నాడని ఎందుకు అనుకోవట్లేదు, ఎంగిలని ఎందుకు అనుకుంటున్నారు అన్నారు. ఎందుకు నాకు తినబుద్ధి వేయట్లేదు. కూర్చుంటే మెడిటేషను అలా ఇంకా లేవబుద్ధి వేసేది కాదండి. అదేంటో స్థితి నాకు తెలియలేదు. కానీ 3 days ఉండిపోయిన తర్వాత వాళ్ళు మేము వెళ్తున్నామంటే మీరు వెళ్ళిపోండి, నేను రాను ఇక్కడి నుంచి అని ఉండిపోయాను 15 రోజులు. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి అదే కదా, ఇంట్లో వాళ్ళు ఎవరెవరినో కౌరంపి పెద్ద గొడవ పెట్టేసి, అప్పుడు ఇంకా మా అమ్మాయితో ఫోన్ చేయించి నేను ఎక్కడున్నానో అక్కడికి ఫోన్ చేస్తే పాప ఏడుస్తుంటే అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాను. అప్పుడు బ్యాక్ వచ్చాను. అంటే ఇది చూడండి అమ్మా, ఇది అనుకోని మీకు సంబంధమే లేదు. భగవద్గీతలో చెప్పినట్టు ఎక్కడ ఆగిపోతామో గత జన్మలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మీరు అక్కడ అరుణాచలంలోనే ఉన్నారు పూర్వజన్మంతా. అది తర్వాత ఎవరో మహాత్ములు చెప్పారు, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా, అందుకే అంతలా. ఇంటికి వచ్చానండి, మళ్ళీ మెడిటేషన్ లేదు, పిచ్చెక్కిపోయేది. ఇంటికి వస్తే అసలు అలా కుదిరి అక్కడ అంతసేపు కూర్చున్నాను. ఇంటికి వస్తే ఒక్క నిమిషం కూడా కళ్ళు మూసుకోలేకపోయేదాన్ని. పుస్తకం తీస్తే అర్థమవదు, అసలు ఏం చేయాలో తెలియదు. మళ్ళీ అరుణాచలం లాగేసేది. నేను వెళ్ళాలి కానీ కుదరదు, జాబు లేకపోతే ఇంట్లో వాళ్ళ ప్రెషరు కుదరదు. ఏదో వంక పెట్టి మా అమ్మగారిని ఎవరో చనిపోయిన వాళ్ళు లిస్ట్ ఇమ్మని, వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు, మళ్ళీ ఎవరినో కొత్త వాళ్ళని చంపకూడదు మనం అని చెప్పి, పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి అప్పుడు శేషాద్రి ఎక్కేసి లేకపోతే ఇంకో బండి ఎక్కేసి మద్రాసు వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఉండి మళ్ళీ పరిగెట్టుకు రావడము. అక్కడికి వెళ్తే మెడిటేషన్ కుదిరేది, ఇక్కడ కుదిరేది కాదు. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. అమ్మ పూర్తిగా ఈ ఆశ్రమం సన్యాసాశ్రమంలోకి ఎప్పుడు వచ్చారు? ఇంట్లో అది 3 years అయిందండి. నేను చాలా సాధన అయిన తర్వాత నేను అరుణాచలంలో నేను చాలా సంవత్సరాలు అలా వెళ్ళాను. తర్వాత అరుణాచలం వెళ్ళడం కుదరట్లేదని జాబ్ మానేశాను. చాలా జరిగిపోయినాయి, గవర్నమెంట్ జాబ్ వదిలేసుకున్నాను, రిజైన్ చేసుకున్నాను. సో చాలా అన్నీ పడ్డాను. తర్వాత అన్వేషణ అంతా స్టార్ట్ అయింది. నాకు అవ్వలేదు, అంటే అన్ని చోట్లకి తిరిగాను, ఎక్కడ గురువులు దొరుకుతారో ఏదో సంథింగ్ నాకు కాకినాడలో ఏదైనా చెప్తే నేను ముందుకు వెళ్ళడానికి అన్ని సంస్థలు తిరిగాను. అన్ని సంస్థల డెవలప్మెంటే తప్పించి నా డెప్త్, అంటే నాకు వచ్చిన సాధన, నా డెప్త్ సాధన ఎవరు ఒప్పుకునేవారు కాదు. ఇలా అంటే అదంతా నీ ఊహ అనేవారు కాదు. నాకు ఇదంతా కంప్లీట్ జరుగుతుందంటే ఎవరు నమ్మలేదు. ఇదంతా చాలా జరిగిపోయిందండి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. కాదమ్మా, రామకృష్ణ వారు అంటారు నిజమైన వైరాగ్యాలు ఉన్న వాళ్ళకి ప్రపంచం దృష్టిలో పిచ్చి వాళ్ళ కింద అలాగే చూశారు. నిజమండి అది. రమణులు మాస్టర్స్ కొన్ని దశలు ఉంటాయమ్మా. మీరు సాధనలో గొప్ప స్థితిలో ఉన్నారు. ప్రారబ్ధ కర్మ భక్తిలో ఉన్న వాళ్లకు విగ్రహ రూపమే అవి, ఆ తర్వాత స్థాయి దాటి అతీతమైన నేను ఈ దేహాన్ని దాటిన స్థితి రమణులు. కానీ ఆ ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది, రమణుల్ని అంతటా చూస్తుంది. కానీ ఆ దారికి వెళ్ళే వరకు ఆ రమణులే దేహరూపాన్ని మళ్ళీ ధరించి ఒక ఎనర్జీగా మనల్ని నడిపిస్తారు.
చూపిస్తారు. అది చాలా మంది అంటే రమణులు అసలు దేహమే నేను కాదంటే లేదు, ఆ చేయి పట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన అదే దేహంతో వస్తారనేది చాలా మంది యాక్సెప్ట్ చేయరమ్మా. అసలు రమణుల్ని ఎందుకో ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన ఈ విషయంలో ఉన్న ఆయన ఎనర్జీ నడిపిస్తుంది. అండ్ కొన్ని సమాధానాలు రమణులే ఇస్తారని నమ్ముతాను. ఇవాళ మీ మాటల్లో నా ప్రశ్నకు ఒక సమాధానం దొరికింది. ఒక సందిగ్ధతలో ఉన్నా నేను. మీరు అన్నారు చూడండి, ఈ మార్గంలో ఉంటే ఉద్యోగం చేయలేము, ఉద్యోగం చేస్తే ఈ మార్గంలోకి వెళ్ళలేము, ఒక యుద్ధం జరుగుతుంటుంది. అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చింది, రమణులు మీ ద్వారా పంపించారు నాకు. తర్వాత మీరు రమణ మార్గంలో సాధన చేశాను అన్నారు 3 సంవత్సరాల క్రితం ఆశ్రమం తీసుకునే వరకు. ఏ సాధన, ఎటువంటి సాధన? అంటే రమణ మార్గంలో అంటే ఆ తత్వం అర్థం చేసుకోవడానికి నేను ఉపదేశసారం పట్టుకున్నానండి. ఉపదేశసారం ఫస్ట్ పట్టుకోలేదు, ఎవరో ఒక సత్సంగం చెప్తుంటే వారి దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను ఏం చేయాలి, అసలు నాకు కష్టం అయిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఇబ్బంది. అది ఆవిడ అన్నారు, మీరు రమణ మహర్షి ఇష్టం కాబట్టి నేను ఒకటి ఇస్తాను, అది నుంచి మంత్రం కింద చదువుకోండి అన్నారు. అది రమణుడు రాసిన కత్తురాజ్య దగ్గర నుంచి 30 లైన్లు అహమపేతకం వరకు ఉందండి. అది మీనింగ్ ఇవ్వలేదు ఆవిడ, జస్ట్ ఇచ్చారు, అది చదువుకోండి ఎక్కువసేపు అన్నారు. అది ఇంకా అలా చదువుతుంటే అబ్బా దీని మీనింగ్ తెలిస్తే బాగుండు, అది నోటితో వచ్చేస్తుంది, అది ఫటాఫటా పని చేసుకుంటున్నప్పుడు అన్ని చోట్లకి వచ్చేస్తుంది, కానీ దాని మీనింగ్ తెలియట్లేదు. అలా ఉపదేశసారం ఉంటుందని నాకు తెలియదు. ఆవిడ ఇంత కార్డు ఇచ్చారు, ఆ కార్డుతోటి ఏదో చదువుకోవడం. అరుణాచలం వెళ్ళినా నేను ఎప్పుడు బుక్ స్టాల్కి ఏం లేదు, వెళ్ళడమే మరి నాకు ఉన్నదే తక్కువ టైము. మా స్కందాశ్రమం వెళ్ళిపోవడమో, విరూపాక్ష గుహకి వెళ్ళిపోవడమో, కింద మందిరంలో జనం ఎక్కువ ఉంటే పైకి వెళ్ళిపోవడం, తక్కువ ఉంటే కింద కూర్చోవడం. అక్కడ ఒక డాక్టర్ గారు అని ఉంటారు, ఆయనేమో పాపం నన్ను చూసి రూమ్ ఇచ్చేయడం. రూమ్ శివసన్నిధి దగ్గర ఒక రూమ్ కూడా కొనుక్కున్నాను నేను. కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోవడం, ఇలా ఇంకేవన్నీ జరిగేవి. కానీ పూర్తిగా ఎప్పుడు ఏమీ స్టడీ చేయలేదండి. లేకపోతే గిరి ప్రదక్షిణ అర్ధరాత్రి మొదలుపెట్టి గిరి ప్రదక్షిణ చేసేయటం, ఇంతే ఉంది. ఇంకేం తెలీదు, తత్వం తెలీదు. సో మీనింగ్ తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నాను, నాకేం దొరకలేదు. సో ఈలోగా నేను ఇన్ని తిరిగి నాకు విసిగిపోయి ఎక్కడో ఓంకారమే ఉన్నది, ప్రణవము ఓంకారం శబ్దం పరబ్రహ్మ స్వరూపం అనేదో చదివాను. అక్కడి నుంచి ఆ ఓంకారాన్ని పట్టుకుని ప్రాక్టీస్ చేయటము అలా చేసుకుంటూ వస్తున్నాను. కొంచెం మనస్సు నెమ్మదించి ఇంటి దగ్గర కూడా ధ్యానం కుదరటం మొదలుపెట్టింది. అక్కడికే వెళ్తేనే కుదిరనేది ఇంటి దగ్గర కుదరడం మొదలుపెట్టింది. అరే బాగుంది, ఇన్ని సంవత్సరాలు ట్రై చేశాను అవ్వలేదు కాబట్టి అని దాన్నే పట్టుకున్నాను. దాని మీద అక్కడి నుంచి రీసెర్చ్ చేయటము, దానికి సంబంధించినవన్నీ మాండుకోపనిషత్తుల్లోనూ అన్నింటిలోనూ రిసీవ్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. వస్తే చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఓంకారము, ఎక్కడ చూసినా అన్నీ ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి. ఆ టైంలో నేను భగవాన్ రమణ మహర్షి దగ్గర ఒకసారి మందిరంలో కూర్చుని ఉన్నాను. ఒక ఆయన వచ్చారు, నేను అయిపోయి ధ్యానం అయిపోయి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి బయటకు వచ్చి కూర్చున్నాను. ఒక ఆయన వచ్చారు, వచ్చి ఆయన హిందీలోనూ మాట్లాడుతున్నారు, కొంచెం హిందీ కొంచెం ఇంగ్లీషు, ఆయనకి తెలుగు రావట్లేదు. సో అలా మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగారు. చెప్పాను, నేను కాకినాడ ఇలాగని చెప్పాను. చెప్తే నువ్వు చేసేది ఇలా కాదు, ఇంకా మంచి డెప్త్ సాధన ఉంది, అది నువ్వు నా దగ్గరికి వస్తే చెప్తాను అన్నారు. అప్పటికే గురువులంటే విసిగిపోయి ఉన్నాను నేను. అందుకు నాకు వద్దండి, నాకు ఏ సాధన వద్దు, నాకు ఓంకారం ఉంది చాలు. రమణులు ఉన్నాడు, వీళ్ళిద్దరూ నన్ను, రమణ మహర్షి నడుపుతున్నాడు నన్ను, కాబట్టి నాకు ఇంకెవరు వద్దు, నాకు చాలు. నాకు బయట గురువులతో నాకు ఇష్టం లేదు, అసలు సంబంధం లేదు. భగవాన్ చెప్పాడు ఆత్మీయ గురువు అని చెప్పి, కాబట్టి నేను అటే వెళ్తానన్నాను. ఆయన అన్నారు, ఆత్మీయ గురువు అని ఎప్పుడు, నువ్వు జీవుడు చచ్చిపోయిన తర్వాత. కానీ జీవుడు ఉన్నాడు కదా, ఆ జీవుడిని ఆత్మ వైపు నడిపించే మార్గం ఒకటి ఉంది, నువ్వు అటు వెళ్ళాలి అని అడిగారు. నో, అసలు వద్దని చెప్పి ఆయన నుంచి చాలా సీరియస్గా కసిరేసి వచ్చేసాను. తప్పు, మనం ఇలాగ వాళ్ళని చాలా ర్యాష్గా చెప్పాము అని అనిపించింది. బట్ ఆయన వదలట్లేదు. మరి వచ్చేసాను నేను. వచ్చేసిన తర్వాత ఒక నెల రోజులకో, నెల 15 రోజులకో ఆయన వచ్చారు కాకినాడ. ఎవరినో తెలుగు వాళ్ళని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను అప్పటికి హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తున్నాను, ట్రైన్లో ఉంటే ఫోన్ వచ్చింది, ఇలా గురువుగారు వచ్చారు అని. ఏ గురువుగారో తెలియలేదు. సరే నేను వస్తాను, 1 గంటలో అప్పుడు రండి అని చెప్పాను. వస్తే ఈయన, నాకు చాలా కోపం వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వెంట పడిపోతున్నాడు ఈయన. నాకు వద్దని చెప్పాను కదండి అంటే అప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు మేము కూడా సెలెక్ట్ చేసుకుంటామమ్మా, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోము. నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నీ నుంచి ఆ ఓంకార జరి శబ్దము తెలుస్తోంది, కాబట్టి నువ్వు ఇంకా బాగా
వస్తావు, నీలో చాలా ఉంది, అది చెయ్యాలి మేము, సో మాకు ఆజ్ఞ ప్రకారమే వస్తామంటే, ఎవరు ఆజ్ఞ ఇచ్చారండి? నాకు రమణ మహర్షి ఆజ్ఞ ఇచ్చాడైతే నువ్వు చెయ్యొద్దు అని చెప్పాను. ఓకే, ఊరికే ఊరికే చెప్పేశాను క్యాజువల్గా. చెప్పేస్తే ఆయన ఏం మాట్లాడలేదు. రమణుడు చెప్పాడా నీకు? ఆ రమణుడే నాకు చెప్పాడు నేను పట్టుకోమని అన్నారు. అని అంటే అప్పుడు నేను అలా కాదు, ఇలాగ వంట చేశాను, మరి ఎక్కడి నుంచో వచ్చారు భోజనం చేయమని అంటే వాళ్ళు అన్నారు నువ్వు ఓకే చెప్పాకనే నేను భోజనం చేస్తాను అని చెప్పారు. నేనేం చెప్పలేదు, అలా కూర్చొని ఇలాగా ఇంట్లో హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చారు, ఎవరు వీళ్ళందరూ అన్నారు. లేదు వాళ్ళు ఎక్కడి నుంచో, నాకు భయం వేస్తుంది అన్ని ఇప్పుడు తెలిసిపోతాయి ఏంటి అనేది. అప్పటికే తెలిసినవి. నన్ను అరుణాచలం వెళ్ళకుండా కొంత కట్టడి జరిగింది. అంటే ఆయన మంచి ఆయన పాపం, వాళ్ళ మదర్ అయ్యి ఈవిడ అరుణాచలం వెళ్ళిందంటే ఎక్కడికక్కడ కూర్చుండిపోతుంది, నువ్వు జాగ్రత్తగా కట్టడి చేసుకోవాలి అని అంటే కొంచెం ఏదో స్టార్ట్ అవుతుంది, ఏదో అయ్యింది కొంచెం. సో అది వాళ్ళ తప్పు కాదు పాపం వాళ్ళంతా. అందుకని నేను కరెక్ట్గా ఇలా భయపడుతుంటే మరి వాళ్ళకి భోజనం పెట్టంటే వాళ్ళు తినరంట. ఎందుకు తినరంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారు నన్ను రమ్మని, మరి మీరు పంపించరు కదా అని అడిగాను. అంటే అప్పుడు ఆయన వచ్చి అన్నారు ఏంటి స్వామి అని అంటే, కాదండి ఆ అమ్మాయికి ఏదో చిన్నది నేర్పాలి అని అడిగారు. అయితే ఆయన అంతలా నలుగురు కలిసి నీ కోసం వస్తే నో అంటావా, తప్పు కదా, వస్తుందిలేండి నేను పంపిస్తాను మీరు భోజనం చేయండి అన్నారు. అంటే ఆయన మహానందంగా సరే అయితే భోంచేశారు. అక్కడి నుంచి అరుణాచలం రమ్మంటే వెళ్ళాను. వెళితే కూర్చుంటేనమ్మా అప్పటి వరకు నేను ధ్యానంలో 7 గంటలు 8 గంటలు కూర్చునేదాన్ని. కొంచెం గర్వం కూడా ఉండేది, అందరితో చెప్పేదాన్ని. ఎవరితోనే చెప్తే కనుక వాళ్ళు ఏమనేవారు సమాధి స్థితి అనేవారు. అప్పుడు నాకు సమాధి స్థితి వచ్చేసింది కాబట్టి నేను ఇంకేం పట్టించుకోక్కర్లేదు అని అనిపించేది. సరిగ్గా వెళ్ళి వారి దగ్గర కూర్చున్నప్పుడు తెలిసింది ఒక్క క్షణం కూడా నేను ధ్యానం చేయలేకపోతున్నాను. అది ఆయన స్థితి. 5 రోజులు నిరాహారంగా కూర్చోవాలి అని చెప్పారు. నేను రెడీ అని చెప్పాను. ఆల్రెడీ నేను అలా ఉండగలను, అన్నేసి గంటలు కూర్చుంటానని ఆయనతో గొప్ప చెప్పాను. మీరే కూర్చోలేరేమో నేనే కూర్చోగలను అని చెప్పాను. ఇన్ని మాట్లాడాను, చిన్న వయసు కాబట్టి ఎక్కువ మాట్లాడటము ఎక్కువ అని. సో వారి దగ్గర కూర్చుంటే తెలిసింది అస్సలు నేను కూర్చోలేనని చెప్పి. అక్కడి నుంచి ఆయన చాలా చిరాకు పడ్డారు. ఎవరు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారండి, చాలా అసలు కుదిరేలేదు ఈ అమ్మాయికి అన్నారు. మీరే కదా సెలెక్ట్ చేశారు అందాం అనుకున్నాను, కానీ స్టాప్ అయిపోయాను. అక్కడి నుంచి కొంచెం బాధ వేసింది, నన్ను అంటారా నేను అసలు ఇంత గొప్పదాన్ని అన్నట్టు వచ్చింది. సో అక్కడి నుంచి కూర్చున్నాను 5 రోజులు. వారు చెప్పిన సాధన అది మళ్ళీ రోజుకి 6 hours చేయాలి, నిరాహారంగా చేయాలి. అలా అదంతా ఒక 6 months చేశాను. నియమాలు ఏవో ఉంటుంది. 6 months నిరాహారంగా గృహస్థగా ఉన్నావు కాబట్టి నైట్ ఫ్రూట్ ఏమైనా తీసుకోమనేవారు, తీసుకున్నాను. మళ్ళీ ఆయన చెప్పిన నియమాలు తప్పాను. మళ్ళీ వారే వచ్చారు. మళ్ళీ అంటే ఇలాగా ఏమీ కాంటాక్ట్ లేదు, ఏమీ లేకుండా నేను సిక్ అయ్యానని తెలిసి పరిగెట్టుకు రావడం అలా. అంటే అంత గొప్ప గురువులు. మళ్ళీ చేశాను. మళ్ళీ US వెళ్ళాను, మళ్ళీ పోగొట్టుకున్నాను. ఆయన ముందే చెప్పారు ఈసారి నువ్వు ఇలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకమ్మా, అలా చేయకూడదు, నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు దీన్ని, సీరియస్గా నీకు ఉంది వర్త్ ఉంది కానీ సీరియస్ లేదు అసలు అని చెప్పారు. సీరియస్గా తీసుకుంటానని చెప్పాను, మళ్ళీ తప్పాను. ఈసారి మాత్రం నేనే స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి జర్నీ చేంజ్ అయిపోయిందండి, పూర్తిగా చేంజ్ అయిపోయింది. అరుణాచలం వెళ్ళకపోతే ఉండలేకపోయేదాన్ని. అక్కడి నుంచి ఎక్కడైనా రమణులు ఉన్నారు అనే స్థితి వచ్చేసింది. సో నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా రమణుడు ఉన్నాడు. అక్కడి నుంచి తత్విదానందుల వారు అని చెప్పి వారు అప్పుడప్పుడు భగవద్గీత రామకృష్ణ మఠంలో చెప్పేవారు. నేను కాలేజీ డేస్ నుంచి ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని. వారేమో బలవంతంగా సత్సంగాలు మొదలుపెట్టించారు. ఉపదేశసారం నాకు మిగతావి ఇంట్రెస్ట్ లేదు స్వామి, నేనేం చేయలేను, భగవాన్ తత్వం తప్పించి నాకు ఇంకేం రాదు, అసలు నన్ను సత్సంగం చెప్పమంటే నాకేమి రాదు, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ ఇస్తే భగవాన్ లింక్ పెడితే అందరికీ నచ్చదు అసలు అంటే, పోనీ అదే చెప్పమ్మా అన్నారు. అక్కడి నుంచి ఉపదేశసారం స్టార్ట్ చేశాను. అలా అన్ని ఇయర్స్ ఉపదేశసారం చెప్తున్నప్పుడు నేను ఫస్ట్ చెప్పిన దానికి సెకండ్ చెప్పిన దానికి ఇప్పుడు ఒక 10 సార్లు చెప్పుంటాను ఉపదేశసారం. పరిణతి తెలుస్తోంది నాకు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నాను అనుకుంటున్నాను, భగవాన్ నాకే ప్రతిసారి నేర్పుతున్నాడు అనేది నాకు అర్థమైంది. అందుకని ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా భగవాన్ ఏదో ఒళ్ళో కూర్చోబెట్టుకుని నన్ను చూస్తున్నారు అన్నదే తప్పించి ఇంకా రెండవది అసలు లేదండి. కానీ నేనేమంటానంటే భగవాన్ని
ఒట్టి గిరి ప్రదక్షిణ చేసి మందిరంలో అలా కంటే కూడా ఆయన తత్వం ఏ చిన్నది తీసుకున్నా అది చాలా ముందుకు తీసుకువెళుతుంది. కానీ పీపుల్ నాకు ఇప్పుడు మొన్నే వచ్చాను, అంటే వెళ్ళాలి అరుణాచలం, చాలా ఇయర్స్ అయిపోయింది వెళ్ళాలని వెళ్ళాను. చూస్తే అసలు పీపుల్ వస్తున్నారు, ఇలా తిరుగుతున్నారు. పోనీ వాళ్ళకి ఏం తెలిసిందో దాని ప్రకారమైన భగవాన్ దగ్గరికి వస్తున్నారు. నేను ప్రజలకు ఏం చెప్తానంటే, అట్లీస్ట్ ఆయనది సహజ స్థితిలో నిన్ను నువ్వు తెలుసుకో అన్న చిన్న పుస్తకమైన సహజ స్థితిలో ఉండు అన్నదన్న ఉన్నది నలుబది అన్న పుస్తకం ఏదైనా ఏది తీసుకుని మీరు రోజు ఒక పేజీ చదివి స్టడీ చేస్తే భగవాన్ను ఎక్కువగా అర్థమవుతారనేది నా ఒపీనియన్. నిజం మాతాజీ, ఎందుకంటే భగవాన్ అక్కడికి వెళ్తున్నారు, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సరే, ఈ లౌకిక ప్రపంచంలో మనిషి ముందు ఆ సంసార సాగరం ఈదాలి గనక వెళ్తున్నారు కోరికలు. కానీ పదే పదే ఒకటి నెరవేరుతూ ఒకటి చీమల పుట్టలో లాగా అక్కడికే వెళ్లకుండా అసలు ఎందుకు వస్తున్నాం మేము అని ఏదో ఒక క్షణమైనా దానికి కూడా మాతాజీ పూర్వజన్మ ప్రారంభం, రమణుల కృప ఉండాలి. ఇవి రెండు ఉండట్లేదు. నాతో పాటు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ చెప్తారు, మరి మేము తీసుకెళ్ళాం కానీ ఇప్పుడు మేము ఎప్పటి నుంచో వెళ్తున్నాము, కానీ మీరు అది పట్టుకున్నారు రమణుని అని అంటే, నేను రమణుని పట్టుకోలేదు, ఆయనే నన్ను రమణులే పట్టుకుంటారు. ఆ విజయం చాలా మందికి అర్థం కాదు. మీరు రమణుల్ని పట్టుకుంటామంటే ఆయన దొరకరు. అవును, ఆయన పట్టుకోవాలంటేనే ఆయన వస్తారు. అంటే గిరి ప్రదక్షిణ మీరు చేసి ఉంటారు కదా చాలా సార్లు. ఎటువంటి అనుభూతులు కలిగేది? మీరేమో కంప్లీట్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాస్తికత్వానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే కుటుంబం నుంచి, అర్థం కాని విషయం ఏంటంటే ఆధ్యాత్మికత ఒక స్థాయికి వెళ్ళాక అది నాస్తికత్వం లాగే కనిపిస్తుంటుంది దేహస్థితి వదిలిన తర్వాత. ఆ గొప్ప సూక్ష్మం రమణతత్వంలో మనకు అర్థమవుతుంది. అప్పటికీ ఇప్పటికీ గిరి ప్రదక్షిణలో మీ తత్వంలో ఉపదేశసారం మీకు కొత్తగా అర్థమవుతుంది, మీ మెచ్యూరిటీని బట్టి అంటున్నారు. వీటన్నింటిలో మీరు చూస్తున్న మార్పులు? గిరి ప్రదక్షిణ అంటే అండి, నేను స్టార్టింగ్లో చేసినప్పుడు కూడా నేను చాలా ఆకతాయిగానే చేశాను. గిరి ప్రదక్షిణ అంటే తిరగడమే అనుకున్నాము, అప్పుడు తెలియదండి. తర్వాత జనంతో నన్ను పట్టుకోలేకపోయేవారు. పౌర్ణమికి ఒక్కసారి పౌర్ణమికి వెళ్ళాను, అసలు ఆ హుషారు వచ్చేసింది. అంత షాపులు, అవన్నీ బొమ్మలు, వయసు కూడా అలాంటిది, చిన్న వయసు వల్ల ఏదో ఒక అట్రాక్షన్. అంటే ఒక పక్క రమణుడు ఇష్టమైనా కూడా మనం పరిసరాల ప్రభావంలో అట్రాక్ట్ అయిపోతాము, అలా చేశాను. తర్వాత సింగిల్గా వెళ్ళడం మొదలుపెట్టాను. ఇంట్లో ఇబ్బందుల వల్ల ఏవో కొన్నాళ్ళు ఏం చేశానంటే, అస్తమానం ఎవరో ఒకరిని చంపేస్తే ఒప్పుకోరు కదండి. అందుకని బెంగళూరులో ఒక అనాథాశ్రమం తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళిపోవడం దొంగచాటుగా, ఇవన్నీ చేశాను. ఆ టైంలో నేను సింగిల్గా ఉండేదాన్ని, ఒక్కదాన్నే నేను గిరి ప్రదక్షిణ చేసినప్పుడే నాకు తెలిసిందండి. ఓకే, ఆ రోజు కలిగిన అనుభూతి ఏంటి మాతాజీ? ఒక్క రోజు అని కాదండి, నేను రోజు చేసేదాన్ని. ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు గిరి ప్రదక్షిణ చేసేదాన్ని. ఇప్పుడు వరకు అసలు చేయకుండా అలా లేను. ఇప్పుడే మొన్న వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేయలేదు నేను. సో వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడు నేను రాత్రి స్టార్ట్ చేయడం అండి. అంతకుముందు ఎవరితో వెళ్ళినా భయం వేసేది. అప్పుడు ఇలా అంటే 2001, 2002 ఆ టైంలో అయితే ఫారెస్ట్గానే ఉండేదండి. అసలు ఇంత జనమే లేరు, అసలు ఎవరు అర్ధరాత్రి చేసేవారు కాదు, చాలా తక్కువ. ఎవరో ఒక ఆయన కోటేశ్వరరావు గారు అని చెప్పి చాలా సన్నగా ఉండేవారు. అంటే ఆయన ఆస్తి కొంత ఫ్యామిలీకి ఇచ్చేసి మిగతాదంతా ఆశ్రమానికి ఇచ్చేసి అక్కడే ఉండిపోయేవారంటే చాలా సేవ చేసేవారు. తమిళియన్ ఆయన మాత్రం రోజు చేసేవారండి. 82,000 సార్లు ఎన్నిసార్లు తిరిగారన్నారు ఆయన చనిపోయినప్పుడు. ఆయన చనిపోయిన కాలంలో చెప్పింది నాకు తెలిసింది. నాకు అది తెలుసుకున్నాను నేను. అది అక్కడ ఉన్న డాక్టర్ గారు అవి నాకు లోపల రూమ్ ఇచ్చేసేవారు. సో అక్కడ చూశాను వారిని, రోజు వెళ్ళేవారు. అందుకని అమ్మయ్య ఈయన ఉన్నాడు నాకు ధైర్యం అని చెప్పి నేను ఆయన వెనకాలే పోయేదాన్ని. ఆయన అసలు ఏం మాట్లాడేవారు కాదండి, పట్టించుకునేవారు కాదు. చాలా బాగా చేసేవారు. గిరి ప్రదక్షిణ అంటే ఫటాఫటా నడవడం కాదు, అడుగు వేసుకుంటూ నడిచేవారు. అంటే అయినా సరే ఆయనకి రాత్రి 1 గంటకి బయలుదేరితే ఆయన మార్నింగ్ 6:30కి మనకి తీర్థం ఇచ్చే దగ్గరికి వచ్చేసేవారు. అలా వచ్చేవారండి. చూస్తే అడుగేసుకున్నట్టు ఉండేది, కానీ ఆ టైంకి కరెక్ట్గా వచ్చేసేవారు ఆయన. అంత సిస్టమ్గా వెళ్ళేవారండి. నేను ఆయన్ని ఫాలో అయ్యాను. ఆయన ఎలా నడుస్తున్నారు, ఆయన వెనక నుంచి ఆయన అలా అబ్జర్వ్ చేసేదాన్ని. ఆయన ఒక మంచి స్థితిలో వెళ్తున్నాడని నాకు అర్థమైందండి. అలా అని మనం కళ్ళ మూసుకుని రమణ మహర్షి అని తలుచుకుంటూ వెళ్తుంటే ఏమన్నా అవుతుందేమో అని భయం. సో అలానే చుట్టూ చూడడానికి చీకటి.
సో ఒక ధైర్యం ఏంటంటే ఈయన ఉన్నాడు అనే ధైర్యం, అంటే స్త్రీ ఉపాధి అవడం వల్ల ఒక ఇబ్బంది. మనం దేహభావం మర్చినా ఎదుటి వాళ్ళు దేహభావం మరవరు కదా, అప్పుడు ఇలా జనం లేరండి, అంతలా లేరు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయేవారు ఫాస్ట్గాను. ఈయనతోటే నేను మ్యాక్సిమం ఇంకా ఆయనతోటే, ఒకవేళ నేను లోపల లేకుండా బయట శివ సన్నిధిలో ఉంటే కనుక ముందే 12:30కి వచ్చి అక్కడ గేట్ దగ్గర నుంచుని ఉండేదాన్ని. ఆయన స్టార్ట్ అయ్యాక నేను స్టార్ట్ అయ్యేదాన్ని. ఆయన ఎక్కడ దండం పెట్టడం కానీ ఎక్కడ పడిపోవడం ఏం ఉండేది కాదండి. కానీ ఒక 5-6 గంటలు నడిచారంటే అన్ని గంటలు చాలా ఏకాగ్రతగా నడిచేవాడు ఆయన. ఎప్పుడైనా మాట్లాడారా? అస్సలు మాట్లాడలేదండి. తర్వాత బయటకు నాకు తమిళ్ రాదు, ఆయనకి తెలుగు రాదు అసలు. నేను కలిసి పగలు మాత్రం అక్కడ నారాయణ సేవ దగ్గర కంపల్సరీ ఉండేవారు. ఆయన దండం పెట్టుకునేదాన్ని అంతే, ఆయన కూడా దండం పెట్టేవారు అంతే తెలుసు. తర్వాత ఆయనకు అర్థమైంది నేను ఫాలో అవుతున్నానని చెప్పి అంతే నవ్వేవారు. వెనక్కి తిరిగి ఎప్పుడైనా ఇలా నవ్వేవారు అంతే తప్పించి ఎక్కువ రోజులు నేను రోజు కాదు కదండి, నేను వెళ్ళినప్పుడే ఆయనతో ఫాలో అయ్యేదాన్ని. అంతే చేశారు. తర్వాత వారు మరణించారన్న తర్వాత వారి గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది నాకు ఆయన ఇన్ని వేల సార్లు తిరిగారని చెప్పి, తర్వాత చాలా సునాయాసంగా మరణించారని చెప్పి, తర్వాత ఆయన ఆస్తి అంతా ఇచ్చేసి ఇక్కడ మిగతా ఎన్ని కోట్లు అక్కడ ఇచ్చేసి నారాయణ సేవలో మాత్రమే భోంచేసేవారని చెప్పి, రూమ్ తీసుకోకుండా అక్కడే పడుకునేవారని చెప్పి, అవన్నీ నేను తర్వాత వారి గురించి ఎంక్వైరీ చేస్తే తెలుసుకున్నాను. ఎంత గొప్ప సాధకులు! చాలానండి, చాలా. నేను గిరి ప్రదక్షిణ వారి దగ్గరే నేర్చుకున్నాను అనుకుంటాను. ఇప్పుడు మన ఆడియన్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? కొత్త వాళ్ళు వెళ్తుంటారు, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో అర్థం కాదు. ఈ మధ్య అయితే ఫుట్ మసాజ్ సెంటర్లు గిరి ప్రదక్షిణ మధ్యలో చాలా, నేను అందుకే వెళ్ళడం మానేశానండి. అసలు గిరి ప్రదక్షిణకి అవి కూడా చాలా విన్నాను. నేను మొన్న కూడా అబ్జర్వ్ చేశాను. ఒకప్పుడు అరుణాచలంలో కంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ వస్తుంది. నేను మొన్న అయితే రూమ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది, అంత జనము. కొంతసేపు అన్నామలై స్వామి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ కొంచెం అన్నామలై స్వామి దగ్గర ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా అక్కడ కూర్చోవడం అయింది. నేను పీపుల్కి ఏం చెప్తాను అంటే అసలు ఎందుకు వెళ్తున్నాము మనం, ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాము అనే విషయం ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కనుక మౌనంగా అసలు మాట్లాడకుండా మేము గిరి ప్రదక్షిణ చేయాలి అని ఒక్క కండిషన్ పెట్టుకుంటే చాలండి. నేను అదొక్కటే చెప్పగలుగుతాను, మిగతావన్నీ నేను చెప్పలేను. కానీ అసలు మాట్లాడకుండా మధ్యలో ఫుడ్ తీసుకోకుండా అట్లీస్ట్ మినిమం కట్టసి అది మినిమం అయినా అలా గిరి ప్రదక్షిణ గ్రూపులుగా వెళ్తారు. కానీ అసలు మౌనంగా మీరు వెళ్ళగలిగితే మీరు గొప్ప గిరి ప్రదక్షిణ చేసినట్టే లెక్క. అది నేను చెప్పగలుగుతాను ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి. నేను ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకేమో సాక్సులు లేకుండా మౌనంగా ఇలా తిరగమంటాం. షుగరో హెల్త్ ప్రాబ్లమ్సో ఏజ్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్ లేదా యంగ్ ఏజ్లోనే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అన్నిటికీ అతీతం భక్తి మాత్రమే చూస్తారు భగవాన్. వాళ్ళు సాక్సులే వేసుకుని ఇవ్వండి, వాళ్ళు కంఫర్ట్గా ఎక్కడైనా కూర్చుంటే చిత్తం భక్తి ప్రధానం. కానీ అన్ని రకాలుగా చేయగలిగే వయసు ఉండి కూడా వాళ్ళు వేసుకుంటే తప్పులేదు కదా, మేము వేసుకొని తిరుగుతాం, మధ్యలో ఫుట్ మసాజ్ చేసుకుంటాం అనేది, అన్ని స్టాల్స్ రావడాలు, మధ్యలో చిల్ అవ్వడం అనేది, అసలు గిరి ప్రదక్షిణలో మధ్యలో ఆగి చిల్లెందుకు అవుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు మనసును ఆ 6 గంటలైనా అసలు అది ఎందుకు వచ్చింది, అరుణాచలమే ఎందుకు రావాలి, ఎన్నో కొండలు ఉంటాయి, దీని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం అనేది చాలామంది ఆలోచిస్తున్నారు, చాలామంది ఆలోచించట్లేదమ్మా. అగ్నిపర్వతము అని అంటే అండి, అగ్నిపర్వతము ప్రపంచంలో 2 చోట్ల ఉన్నవండి. ఒకటి నార్త్ పోల్, రెండోది సౌత్ పోల్. నార్త్ పోల్లో ఇది, సౌత్ పోల్లో మనకండి ఇది అగ్నిపర్వతము. రెండవది ఏంటంటే యుఎస్లో మీకు మౌంట్ శాస్తా అంటారు, అది అగ్నిపర్వతం. అది రమణులే అప్పుడు ధ్యానంలో కూర్చొని చెప్పారు, అది అప్పుడు ఏ టెక్నాలజీ లేనప్పుడే చెప్పారండి. అది నేను మొన్న వెళ్ళాను. సో మౌంట్ శాస్తా అంటే అది అగ్నిపర్వతం, మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ మీరు అడుగు పెట్టినా మీకు కాలు చల్లగా ఉండదు, అలాంటి స్థితి అక్కడ. సో అక్కడ మంచి సాధన అంటే నేను అగస్త్య మహాముని తపస్సు చేశారని చెప్పి మా నాన్నగారు రీసెర్చ్ చేస్తే దానికోసం అని చెప్పి నేను మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేయడానికి ఇప్పుడు తిరుగుతున్నాను. సో అలా వెళ్ళాను నేను. అప్పుడు అనిపించింది నాకు, అక్కడ కూర్చున్నంతసేపు నాకు గిరి లాగే అనిపించింది, అంటే సేమ్ 2 ఒకటే అని అనిపించిందండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు నిజంగా ఇవన్నీ పెట్టుకోకుండా ఒక భక్తితో మీరు చెయ్యగలిగితే కనుక తప్పనిసరిగా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందండి. సింగిల్గా చేస్తే ఇంకా బాగా వస్తుంది, కంపల్సరీ వస్తుంది.
అంటే అది రిసీవ్ చేసుకునేంత స్థితిలో మీరు ఉండాలి కదా. అసలు నువ్వు పక్క వాళ్ళని కాన్సన్ట్రేషన్ పక్కకి ఎటో వెళ్ళిపోతే రిసీవ్ చేసుకోలేరు. పుణ్యం అని చెప్పి అక్కడ ఫుడ్ పెట్టడం అనేది ఇవంతా ఒక అలవాటు కింద మారిపోయింది. సో దానివల్ల గిరి ప్రదక్షిణ ఏమైపోయిందంటే ఒక ఎగతాళి కిందే, ఏదో తిరిగేమో పుణ్యమా వచ్చేమా లేదా అనే పరిస్థితికి వచ్చేసారు. నేనేం చెప్తానంటే మీరు గిరి ప్రదక్షిణ చేయాలి అంటే ఒక్కసారి చేయండి పోనీ లైఫ్లో. ఇన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదు, పోనీ ఒక్కసారే చేయండి. కానీ మీరు అంటున్నారు షుగర్ ఉన్నా లేకపోతే హెల్త్, ఏం అవ్వదండి, అసలు ఏం అవ్వదు. వాళ్ళు అలా భయపడాల్సిన అవసరమే లేదు. మహా అయితే కొంచెం తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత, రూమ్కి వచ్చిన తర్వాత పడుకున్నాక కాళ్ళు బరువెక్కుతాయేమో, కానీ అంతకంటే ఎవ్వరికి ఇప్పుడు వరకు జరిగినట్టు చరిత్రలో జరగలేదు. అంటే ఇన్ని కోట్ల మంది చేస్తే జరగంది మీకెందుకు జరుగుతుంది? ఇది మనం గుర్తించాలి. చరిత్ర చూసి గుర్తించవచ్చు కదండి అట్లీస్ట్. సో అందుకని మీరు అంటే అక్కడ సాక్షి వేసుకున్నారా వేసుకోలేదా కాదు, ఆ పర్వతం యొక్క స్పర్శ మీరు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా? ఎందుకు చెప్పులు వేసుకోకుండా తిరగమన్నారు, ఇది కూడా మనకు తెలియాలి కదండి. ఎంతోమంది ఆ భూమి మీద తపస్సు చేశారండి, అది తపోభూమి. తర్వాత ఆ పర్వతం విశిష్టత అది ఏంటంటే దాని నుంచి వచ్చే రేసెస్ వల్ల మీరు అంటే మనలో ఉండే ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యి ఇంకొంచెం ఉద్దీపన చెందుతుందండి. ఇప్పుడు నేను ఇలా మీడియాగా చెప్తే వెళ్ళి అదేదో మిరాకిల్ అనుకుంటారు. సో అలాగే అయిపోయింది అరుణాచలం. సాధకులకి ఇంకొంచెం సాధన పెరగడానికి అరుణాచలం అండి, ప్రదర్శనకి చూడటానికి కాదు అది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే ఎంతోమంది మహాత్ములు వాళ్ళ సాధన ఇంక్రీజ్ అవ్వడానికి అరుణాచలం వెళ్ళి, అంటే రమణుడు తర్వాత వచ్చారు కానీ ఆ పర్వతం యొక్క విశిష్టత అది. రమణుడు కూడా అందుకే వచ్చారు, వాళ్ళ సాధన ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి వచ్చారు. ఇప్పుడు అన్ని సంవత్సరాలు నేను బయట ఉండి స్పిరిచువల్ చిన్నప్పుడు అంతలా ఉన్నా తెలియని విషయము అక్కడ అడుగు పెడితే మన పూర్వజన్మ వాసన లెగిసింది అని అంటే ఎవరికైనా సరే వాళ్ళ పూర్వజన్మ స్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే జ్ఞానం అనేది అక్కడ వస్తుంది అని అంటే ఆ తరంగము. ఆ తరంగాన్ని మీరు పట్టుకోవాలంటే మీరు ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఒక దసరాకి ఒక దీక్ష చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు, లేకపోతే అయ్యప్ప మాల వేసుకుని ఒక దీక్ష చేస్తారు. అలా అరుణాచలం వెళ్ళాలన్నా ఒక దీక్షగా ఉండాలంటాను నేను. లేకుండా ఒక యాంత్రికంగా టూరిజం లాగా అక్కడి నుంచి 4 వెళ్ళి ఈ కంటితో చూసి అబ్బా అని అంటే అది టెంపరీగా ఉంటుంది. అంటే ఒక ఐస్ క్రీమ్ తింటున్నంతసేపు బాగుంటుంది, అది అయిపోగానే అయిపోయింది. అలా అయిపోకూడదు. ఎవరైనా సరే మీరు సాధనలో ముందుకు వెళ్ళాలన్నా, ఇంకొంచెం ఎంకరేజ్ అవ్వాలన్నా, నేను అరుణాచలం వెళ్ళాలి అని అంటే ఇప్పటి నుంచి కొంచెం ప్రిపేర్ అవుతాను అని వాళ్ళ ఆహార విహారాదులు కొంచెం ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా వెళ్ళగలిగితే కంపల్సరీ వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తోటి, ఒక మలుపుతోటే బయటకు వస్తారండి. చక్కటి సలహా ఇచ్చారమ్మా. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. మనం క్లెన్జింగ్, శరీరానికి అంటే స్నానం చేస్తే మురికి వెళ్తుంది, లోపల ఉన్న రజోతమో గుణాలకు సరే ఉన్నపలంగా సాత్వికం కాకుండా ఒక వారం ముందు నుంచి సాత్విక ఆహారము, మాంసాహారాన్ని వదిలిపెట్టడం, కొంచెమైనా ధ్యానం ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్తే ఆ అద్దాలకు మరకున్నంత వరకు అరుణాచలం కనిపించదు కదా, అది తుడుచుకుంటే కాస్త కనిపించే అవకాశం. గారిపొడికి ఉచితంగా పెడుతున్నారని చెప్పి అవన్నీ తీసుకుని తింటూ మంచి నీళ్లు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ మేము ఇంటికి వచ్చి మేము ఏదో గిరి ప్రదక్షిణ చేసాము అనిపించుకునే కంటే దాని పవిత్రతని మనం రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి మనకున్న గొప్ప సంపద అండి ఇవంతా. ఈ పర్వతాలు గొప్ప సంపద మనకి. సో ప్రపంచ దేశాల నుంచి అంతమంది వస్తూ ఉంటే మనకున్న సంపదని మీరు ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి అరుణాచలంలో కూర్చుని నేను ధ్యానం చేసుకుంటున్నానండి. డిసెంబర్ నెల అది. అంటే ఫారినర్స్ అందరూ ఎక్కువ మంది వస్తారు. 3 పిల్లలు ఆవిడకి, 2 పిల్లలు బయట కూర్చుని ఆడుకుంటున్నారు. ఇంకొక బేబీ అక్కడ వాళ్ళ అమ్మ మెడిటేషన్ చేసుకుంటుంటే ఆవిడ అలా చూస్తూ కూర్చుంటే నాకు డిస్టర్బెన్స్ వచ్చింది బాగా. నేను వచ్చి ఆ నుయ్యి దగ్గర కూర్చున్నానండి. ఆవిడ కూడా డిస్టర్బెన్స్ వచ్చి పక్కన కూర్చుని ఆవిడ ఇంగ్లీష్లో తిడుతోంది. అసలు ఇంత గొప్ప స్థితి ఉన్న ప్లేసు మేము ఎంత కష్టపడి 3 పిల్లల్ని తీసుకుని నేను
ఎంత తిప్పలు పడి ఇక్కడికి వస్తే మీ అదృష్టము ఇక్కడిక్కడే ఉండి ఇలా వచ్చేది. ఈ గెంజి చీరలు పెట్టుకుని మీరు రెపరెపలాడుతూ మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేసి ఎంత పాపం మూటగట్టుకుంటున్నారు అందండి. చాలా బాధ అనిపించిందండి. ఫారినర్స్ ఆధ్యాత్మిక సాధనలో వచ్చిన వాళ్ళు అన్ని వదిలేసుకొని సేవ చేస్తే మన వాళ్ళు అక్కడ కూడా ఈ లౌకికాన్ని విడిచిపెట్టకుండా తర్వాత నన్ను లెక్క అడుగుతారు, ఎన్నిసార్లు వెళ్ళారు మీరు గిరిప్రదక్షిణకి? ఎవరు అంత కాన్షియస్ గా లెక్క ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు నన్ను అడుగుతారండి, తెలియదు నాకు. ఎవరికి లెక్క చెప్పాలమ్మా? భగవానికి లెక్క చెప్పాలా? అడిగే వాళ్ళకు లెక్క చెప్పాలా? మన కాళ్ళకి మన శరీరానికి లెక్క, ఆ స్థితిని కోల్పోయి చేయగలిగేదే కదా. లెక్కే మర్చిపోయే స్థితి రావాలని కదా మనం వెళ్ళేది. వాళ్ళు తిడితే అయినా బుద్ధి వస్తుందమ్మా, రాదు. వాళ్ళ అహం నిద్రలేస్తుంది. అవును, ఇంకొంచెం లేదు, ఒప్పుకోరు. నాకు చాలా సిగ్గేసిందండి, చాలా బాధ అనిపించింది. నిజం కదా, మనకున్న అదృష్టాన్ని మనమే కాలుతో తన్నుకుంటున్నాం. మన నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సిన సంపదలు ఇవన్నీ కూడా. ఆ పర్వత శ్రేణులు కానీ, మహాత్ములు అక్కడ తపస్సు చేశారు అని అంటే వాళ్ళు ఏం పట్టుకెళ్ళరండి. వాళ్ళు మొత్తం సాధన అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతారు. దాన్ని మనము సరిగ్గా వాడుకోవట్లేదే అని బాధ అనిపించింది. మనము వాడుకుని మన నెక్స్ట్ జనరేషన్కి అది అందించాల్సిన పరిస్థితిలో మనం లేమే అని బాధ అనిపించింది. మీ మీడియా ద్వారా నేను పీపుల్కి తెలియజేసేది ఏంటంటే, మీరు నా మనసు నిలబట్టలేదు, లేకపోతే మేము ఏదో చేయలేకపోతున్నామని కంటే, అక్కడికి వెళ్ళి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కానీ, అక్కడ ధ్యానం చేసేటప్పుడు కానీ, ఒక కాన్షియస్లో కరెక్ట్గా చేయగలిగితే కనుక దాన్ని ఆ వైబ్రేషన్స్ ఇంటికి తెచ్చుకుని కొన్ని రోజులు మేము అలాగే చేసేవాళ్ళమండి. వెళ్ళి బ్యాటరీ రీఛార్జ్ లాగా తీసుకుని, అంటే ఫస్ట్లో తెలియదు, తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను నింపుకొని వచ్చి మళ్ళీ కొన్నాళ్ళు సాధన చేసుకునేదాన్ని, మళ్ళీ వెళ్ళి మళ్ళీ నింపుకొని వచ్చి మళ్ళీ సాధన చేసుకునేదాన్ని. అలా కొన్నాళ్ళు చేసేటప్పటికి ఎక్కడైనా రమణుడు ఉన్నాడు, నాకు ఎక్కడైనా అందుతుందనే స్థితి వచ్చిన తర్వాత నేను అసలు వెళ్ళడమే మానేసి ఇంకా ఆ ఉపదేశసారము అసలు అంటే నేను ఉట్టప్పుడు అసలు చదవనండి, ఇలా పుస్తకం చదివేది ఉండదు. అక్కడ క్లాస్ చెప్పేటప్పుడు ఓపెన్ చేస్తే భగవాన్ రోజుకు ఇంకా 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 డెప్త్ అర్థమవుతాడు. అసలు అంటే నేను ఎప్పుడు చెప్తాను పీపుల్కి, భక్తులకి, అందరికీ కూడా నేను చెప్తాను, భగవాన్ లేకపోతే నేను ఏమైపోయేదాన్ని అంటాను. అసలు అంత డైరెక్ట్గా, అంత సూటిగా, ఇన్ని వేదాలు చదవకుండా దాని సారమంతా తత్వమసి అహం బ్రహ్మాస్మి అని ఎలా అయితే చెప్పారో, అలా నిన్ను నువ్వు తెలుసుకోవడం అని అంటే నన్ను నేను ఏం తెలుసుకోవాలని అడుగుతారు జనం. ఏం తెలుసుకోవాలి, అసలు నువ్వెవరు అని అన్నప్పుడు, నేను ఈ శరీరాన్ని కాదు అన్నప్పుడు నీ అన్వేషణ. నేను అంటే అది ఒకసారి అన్వేషణలో రాదండి. నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ నుంచున్నా, నేనేంటి అనేది నాకు ఆ ఎరుక, ఆ అలర్ట్నెస్లో నాకు తెలియాలి. ఎక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ మొదటికి వస్తాము అంటే జీవుడుగా అయిపోతాము, మనం జీవస్థితిలోకి వచ్చేస్తాం. భగవాన్ ఏం చెప్పారంటే, అలాంటి జీవస్థితి కాదు నువ్వు, నేను అన్నది ముందు పట్టుకోమని ఎందుకు చెప్పారంటే, నువ్వు జీవుడిగా అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నావు. ఆ నేనుని పట్టుకున్నప్పుడు నువ్వుగా ఉంటావు అనేది ఆయన తెలియజేసింది ఒక ముక్కలో మనం చెప్పలేమండి. ఎక్కడ చూసినా నా నేనుతో నేను ఉండడము అనేది, ఆ ఉండడం అనేది కూడా ఆయన ఊరక ఉండడం అని అంటే ఖాళీగా ఉండాలా అంటారు. ఖాళీగా కాదు నాయన, ఊరక ఉండడం అంటే మనస్సు లేని స్థితిలో, ఆలోచనల రహిత స్థితిలో ఆ ఉండడము, సాక్షిగా ఉండడము, ఇంకెన్నైనా చెప్పుకోవచ్చండి. ఆ ఉండడంలో ఒక్క పదానికి ఇంత అర్థం తీసుకొచ్చినది ఒక్క భగవానే అనిపిస్తుంది నాకు. మీరు అదే ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఇప్పుడు యుఎస్ క్లాసు ఉపదేశసారం చెప్తున్నాను నేను. ఇది 10వ చెప్పుంటాను, నాకే తెలీదు, మళ్ళీ ఫ్రెష్గానే ఉంటుంది. ఇన్నిసార్లు చెప్పాను కదా అమ్మ, మీరు అన్నిసార్లు చెప్పారు కదా, ఎక్కువ సార్లు విన్నవాళ్ళు ఉంటారు. అమ్మ ఆ పద్యం అప్పుడు ఇలా చెప్పారు కదా, ఇప్పుడు ఇలా చెప్తున్నారు అని అంటే, ఇప్పటికి కొంచెం ఎదిగాను నేను, ఇప్పటికి కొంచెం ఎదిగి ఉంటాను తప్పించి ఒకేలా చెప్పే పుస్తకం కాదు అది. అది ఎప్పటికీ ఒక్కలాగా అర్థమయ్యన్నా కూడా మనం అక్కడే ఉండిపోయామని అర్థం. అంతే, పరిణతి చెందడం అంటాము. ఆశ్చర్యం ఇస్తుంది, అద్భుతంగా ఉంటుంది. సో నాకు ఓంకారము నన్ను శుద్ధి చేస్తే
అది శుద్ధ అయితేనే కానీ నేను ఉపదేశారం పూర్తిగా అర్థం కాలేదనుకుంటున్నానండి నేను. నాకు అప్పుడు భగవానే వచ్చి నాకు మళ్ళీ ఉపదేశం ఇచ్చినట్టు మహానుభావుడు ఆయన సుబ్రహ్మణ్య పోటీ గారు వారు మళ్ళీ సూక్ష్మత మళ్ళీ నాకు కనిపించలేదు. నాకు రమణులే నాకు అలాగా నన్ను తీసుకెళ్ళారు అనేది నా అభిప్రాయం. నిజంగా కూడా రమణుల్ని సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అంశగా చెప్తుంటారు. అదే పేరుతో ఒక గురువు గారు మీకు ఇచ్చారండి. భగవాన్ సంకల్పంగా అంది ఏమీ కాదమ్మా. మీరు ఎన్ని ఎపిసోడ్లు అడగండి భగవాన్ గురించి ఎంతైనా చెప్పగలుగుతాను. నేను అసలు ఇంకా రమణుడి గురించి ఒక ఛానల్లో వచ్చిందంటే నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఇంకా అసలు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూద్దాం అసలు ముందు. నిజంగా నేను చాలా సందర్భాల్లో పరోక్షంగా చెప్పాను కానీ రమణులు మనల్ని నడిపిస్తారంటే రమణులు దేహాతీత స్థితే, కానీ మా లాంటి పామర్ల కోసం ఆయన దేహం ధరించి రావాల్సి వస్తుంది ఒక్కోసారి, లేదా ఆయన గైడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రమణీయం కార్యక్రమం కూడా చాలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక సందిగ్ధత, రమణ తత్వాన్ని భక్తి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ తత్వం చెప్పేవాళ్ళు లేరు. ఇది చాలా ఉన్నతమైన ఆధ్యాత్మికతలోనే అత్యంత ఉన్నత స్థితిని చెప్పడం. ఎవరు దొరకాలి, ఎవరు చెప్పాలి, అస్సలు గెస్ట్లు దొరకలేదమ్మా. అలానే ఎవరితో పడితే వాళ్ళతో చేయలేము. భగవాన్ ఇది నీ సంకల్పం, నేను ఎందుకు ప్రయత్నం చేస్తాను, నేను చెయ్యను. నువ్వు చేయించాలనుకుంటే చేయించుకో, లేదంటే చేయించకు. నాకు గంటలో నువ్వు ఏదో ఒక రూపంలో నాకు ఇవ్వు హింటు, నేను ప్రయత్నం ఆపేస్తాను. ఇంకా నేను చేయను, నాకు విసుగెత్తుతోంది, నాకేంటి అందరిని అడుక్కోవడం అని. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళా. ఆటోల మీద మామూలుగా లవ్ కొటేషన్స్ ఉంటాయి. ఒక ఆటో డ్రైవర్ ఆటో మీద నేను ఇలా ముందుకి ఇలా సంకల్పం చేసుకుని వెళ్ళా, రమణుల కొటేషన్ నువ్వు చెయ్యి అని. ఇంకంతే. అది అయిన తర్వాత గంటకు ఫోన్ వచ్చింది, మేము రమణ మహర్షి గురించి మాట్లాడతామని. ఇంకా అది అయినా నేను ఇప్పటికమ్మా నేను ఇప్పుడు మీరు చూడండి, మీరు రావడం రవిశాస్త్రి గారు పంపడం, నేను అడగలేదు. ఆ సంకల్పం అంతా రమణులే ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తిని రమణులే తీసుకొస్తారని బలంగా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు గెస్ట్ గురించి అడిగి వారానికి ఒక ఎపిసోడ్ అని అనుకోను. ఆయన ఎప్పుడు పంపిస్తే అప్పుడే, ఆయన ఎవరిని పంపిస్తే వాళ్ళని. అది నాకు ఇవాళ కూడా నేను అన్న ఒక సందిగ్ధము, ఈ లౌకిక ప్రపంచంలో ఉండలేక, ఆధ్యాత్మిక సాధనలో పూర్తిగా వెళ్ళలేక, మనసు ఇక్కడ నిలవక, ఎప్పుడు అక్కడే ఉండి ఈ అన్ని ప్రశ్నలతో సతమతం అవుతుంటే మీ మాటల్లో చాలా సమాధానాలు దొరుకుతున్నాయి నాకు. అసలు అమ్మ, మీరు సాధనకు ముందు గురువు గారు వచ్చినప్పుడు ఆయన్ని మీరు ఒక చిన్నపిల్లలాగా ఒక ఆకతాయిగా తీసుకునే విధానానికి, సాధన క్రమంలో ఆయన మీతో ఉన్న విధానానికి, సాధన పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీలో వచ్చిన మార్పులు ఎలా గమనించుకున్నారు? ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుందండి. నేనేనా అని, అంటే అప్పుడు ఇప్పుడు నేను చూసినప్పుడు నేనేనా అనిపిస్తుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంతమంది నన్ను నడిపిస్తున్నారు అన్నది కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే ఒకటి చెప్తాను నేను, ఆధ్యాత్మికత అంటే ఏమో అనుకుంటారు, ఏదో హడావుడు అనుకుంటారు. అసలు ఏమీ ఉండదండి. నువ్వుగా ఉండడమే నిజమైన స్పిరిచువల్. నేనుగా అంటే యథార్థముగా అన్నారు. యథార్థముగానంటే మనం పుట్టినప్పుడు మనకేమీ లేదు కదండి. మీరు వచ్చినప్పుడు చాలా ఇన్నోసెన్స్, ఏమీ తెలియదు మీకు, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చారు. బ్యాక్కి వెళ్తే నేనేం తెలుసుకోకుండానే మరి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నన్ను ఎవరు నడిపారు అంటే, అమ్మ పాలు పోసిందంటే అమ్మకి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ కదండి. సో ఈ ప్రకృతి ఎన్ని ఇచ్చింది, ఈ ప్రకృతి నుంచి ఎన్ని తీసుకున్నాము మనము. అంతగా ఈ ప్రపంచమంతా ఒక ప్రేమ మీదే నడుస్తోందండి. అంటే ప్రేమ అనగానే వేరే అనుకుంటారు, కాదు. ఈ పంచభూతాలు భగవాన్ చెప్పాడు, జగత ఈసది యుక్త సేవనం అష్టమూర్తి బృద్దేవ పూజనం అన్నాడండి. అష్టమూర్తి అంటే అష్టలక్ష్ములు మూర్తులు అని చెప్పలేదు అక్కడ. తత్వం అయితే కనుక అది నేను కరెక్టే అంటాను. అష్టలక్ష్ములు అంటే ధైర్యము, శౌర్యము, ఇదంతా ఒక రకమైన జీవుడికి కావలసిన అవసరాలు. కానీ భగవాన్ చెప్పింది ఎంత లోతు చెప్పారంటే అండి, అష్టమూర్తులు అంటే ఆయన భూమి, ఆకాశము, ఇవన్నీ పంచభూతాలు 5 ఏమండి, సూర్యుడు 6, చంద్రుడు 7, ఈ 7ంటిని గుర్తించేవాడు ఒకడున్నాడు. అదెవరు? నువ్వు. అది నేను అన్నప్పుడు నువ్వు ఉంటేనే ఈ 7ంటిని గుర్తించగలుగుతున్నావు కదండి. ఆ 7 ఉన్నాయి కానీ గుర్తించేవాడు ఎవరు? నువ్వు. అంటే మనల్ని నేను వెళ్ళి అష్టమూర్తుల్లో అంటే 7ంటిలో కూర్చుంది. అప్పుడు 8వదైన నువ్వు ఉంటేనే అష్టాంగ దళ పద్మం అన్నాడు ఆయన.
ఆ అష్టాంగదళ పద్మంలో ఉన్న చైతన్యాన్ని గుర్తించాలంటే ఆ నేను అనేది పట్టుకోవాలి. ఆ నువ్వుగా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా గుర్తించగలుగుతాము ఆ చైతన్యాన్ని. ఎంత అద్భుతంగా ఆ పద్యం తత్వం చెప్పారండి. అలా ఏం తీసుకోండి, మీరు ఏం తీసుకున్నా అది మనకి రిలేషను ఎలా ఉంటుంది అని అంటే ప్రతి క్షణము మనకు గుర్తొచ్చేదిగా ఉంటుంది. అప్పుడు పంచభూతాలు చూసేటప్పుడు మనం అలా చూడం, అష్టమూర్తుల కిందే చూస్తాం కదా. ఇప్పుడు మరి మన పెద్దలు పూర్వీకులు చదువుకోపోయినా వాళ్ళు అలాగే చూశారండి. భూమాత అన్నారు, వరుణ దేవుడు అన్నారు, అగ్ని దేవుడు అన్నాడు, సూర్య భగవానుడు అన్నారు. ఇలా ప్రతీదీ వాళ్ళు అలాగే చూశారు. అలా చూశారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగారు. మనం దాన్ని సెపరేట్ చూస్తే, ఇప్పుడు నువ్వు సెపరేట్ అయిపోయావు, అక్కడి నుంచి నువ్వు మనశ్శాంతి కోసం వెతుక్కోవలసి వస్తుంది. సో నీలోనే ఇన్నుండగా నువ్వు బయట వెతుకుతున్నావు అని అంటే జీవుడు అయిపోయిందండి. ఇప్పుడు నేను అన్నప్పుడు నాలో వెతికితే కనుక నాలో ఉండే ఆ శక్తి, ఎంత శక్తి తెలిసిపోతుంది. చిన్న ఉదాహరణ అండి, మీరు కంచంలో పప్పు, కూర, పులుసు, మజ్జిగ అన్నీ విడివిడిగా అన్నీ పెట్టుకుంటారు, కలుపుకుని తినేస్తారు అనుకుందాం. ఏది విడివిడిగానే కలుపుకుని తింటారు, అన్నీ ఇలా కలిపేసుకుని తినరు కదండి, తింటారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక అరగంటలో దాని నుంచి ఏ విటమిన్కి ఆ విటమిన్ సెపరేట్ అవుతోంది. అదే అది బ్లడ్ కింద మారుతోంది, ప్రాణశక్తి ఏమో ఆ బ్లడ్ని తీసుకువెళ్తోంది, దానికి సెపరేట్ అవుతోంది, ఏ పార్ట్కి ఏ విటమిన్ కావాలో అవుతోంది. ఇది నువ్వు చేయట్లేదు కదా, నువ్వు అన్నీ కలిపి తినేసావు. అంటే ఇంత చర్య ఎలా జరుగుతోంది లోపల, ఏ చైతన్యాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది ఇదని ఒక్కసారి మనం ఆలోచిస్తే మన లోపల నేను అన్నది ఎంత ఉంది అనేది తెలుస్తుందండి. ఈ మాత్రం కూడా మనం అర్థం చేసుకోకపోతే ఈ ఇచ్చిన జ్ఞానం వృధా. నేను చాలామంది పిల్లలు ఇప్పుడు వాళ్ళకి అరుణాచలం వెళ్ళడం, గిరి ప్రదక్షిణ చేయడం ఒక టాస్క్, ఫ్యాషన్ అయిపోయింది. మేము చేసేసి వచ్చాం అక్క అంటే, కదా గిరి ప్రదక్షిణ చేసి వచ్చావు కదా, ఓకే నీకు భక్తి ఉంది కదా, ఒక గంట రమణుల పుస్తకం చదవగలుగుతావా? ఒక గంట రమణుల గురించి ఎవరైనా చెప్తుంటే ఇంకా వినాలి అనిపిస్తోందా? రమణుల గురించే మాట్లాడాలనిపిస్తుందా? అనిపించట్లేదు. అయితే నువ్వు గిరి ప్రదక్షిణ చేస్తావే, అంతే కదమ్మా. అంటే లెక్క కౌంట్ అవుతుంది. అది గిరి ప్రదక్షిణ చేయకుండా పర్లేదు, రమణ అనగానే ఒక ఉద్వేగం కలిగిందంటే గిరి మనలోకి వస్తుంది. అది ఈ పాపం ఈ పిల్లలకు అర్థం కాదు. సరేలే అట్లీస్ట్ ఏదో అంటారు కదా, సంథింగ్ ఈజ్ బెటర్, కనీసం వెళ్తున్నారులే, అదేదో అది కొంచెం సంస్కారాన్ని మార్చకపోతుందా, పూర్వజన్మ సంస్కారాన్ని, ఆ స్వామివారు ఏమైనా క్లీన్ చేయకపోతారా అని మళ్ళీ అక్కడికి వదులుకోవడం. అమ్మ విరూపాక్ష గుహ, స్కందాశ్రమం, అది అరుణాచలం అంతా ఒకటైతే ఆ రెండు స్థలాలు ఇప్పుడు తలుచుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. అదేదో ఒక దివ్య అనుభూతి. వాటి గురించి మీ అనుభవాల్లో? నాకు స్కందాశ్రమంలో చెట్టు ఉంటుందండి పెద్దది, అసలు ఆ వృక్షమే నాకు కల్పవృక్షం కింద అనిపిస్తుంది. నేను రమణ మహర్షి అంటే ఆ రూముల్లో అట్లా కూర్చుంటే జనం వస్తారు, చప్పుడు చేసేస్తారు, ఏవో చేస్తారు. నాకేమో ఎప్పుడు నాకు అంత అనుభూతి నాకు అక్కడ కలగలేదు. నేను ఎందుకో అప్పుడు అలా డిస్టర్బ్ అయినప్పుడు ఒకసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడి నుంచే నాకు ఒక ఎనర్జీ వచ్చినట్టు అది అనిపించింది. ఇప్పటికీ ఆ అనుభూతి అలాగే ఉంది నాకు. విరూపాక్ష గుహలో అయితే మాత్రం ఇంక అసలు బయటికి రాలేమండి. ఒకసారి అయితే మార్నింగ్ వెళ్ళాను, నైట్ అయిపోతుంటే అక్కడ ఉన్న స్వామి స్టిక్ పెట్టి కొట్టారు లేవమని. అంటే ఇంక నేను ఎక్కడున్నాను నాకు తెలియలేదు. అప్పుడు బయటకు వచ్చి చూసుకుని భయం వేసింది. ఆయన రామకృష్ణ మఠం స్వామియే కొన్నాళ్ళు అరుణాచలంలో ఉందామని వచ్చారంట. 3 సంవత్సరాలు ఎంతో విరూపాక్ష. నేను తరచుగా వెళ్ళేదాన్ని కదండి, కొంచెం ఉండేది తెలుసు. అంటే నేను పెద్ద మాట్లాడేదాన్ని కాదు. నా రూల్ ఎలా ఉండేదంటే ట్రైన్ ఎక్కినప్పుడు నోరు మూస్తే మళ్ళీ ట్రైన్ దిగాక మళ్ళీ జాబ్కో లేకపోతే ఇంట్లోనో పరిస్థితులకో పరిగెట్టాలి కదా. సో ఎవరి మాట నేనేం మోగనుకునేవారు, ఎవరికి పెద్దగా నాకు నేనేంటనేది తెలియదండి అస్సలు. అలా ఉండేది. అందుకని వారు అప్పుడు స్టిక్ పెట్టి కొట్టేది. బయట వచ్చి చూసేటప్పటికి చీకటిగా అనిపించింది. ఆయన కూడా వెళ్ళిపోవాలన్నమాట, నా కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు నైట్ ఎవరు అక్కడ ఉండేవారు కాదండి, అసలు పగలు ఉండేవారు, నైట్ వచ్చేసేవారు, ఎవరు ఉండేవారు కాదండి. ఆయన వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి మరి కింద మళ్ళీ ఆయన ఫుడ్, ఆయన రూమ్ అన్ని ఏర్పాటు ఉండేవి. మళ్ళీ ప్రొద్దుటే వెళ్ళేవారు. ఆయన ఇంకా చూసి చిరాకేసి స్టిక్ పెట్టి కొట్టారు. కొడితే లెగ్సాను, చూశాను, అలాగ చూసి అప్పుడు బయటకు వచ్చి చీకటిగా ఉంది. అప్పుడు ఆయన నా భావం
అర్థమైపోయింది ఆయనకి తాకి. అప్పుడు ఆయన నా దగ్గర టార్చ్ లైట్ ఉంది అని చెప్పి ఆయన స్టిక్ ఇలా పట్టుకుని ఆ చివరి నన్ను పట్టుకోమన్నారండి. అలా పట్టుకోమంటే నేను ఆ చివరి పట్టుకున్నాను, ఆయన స్టిక్ ఇలా పట్టుకున్నారు, వచ్చేసాను. అప్పుడు కిందకు వచ్చేసాను. నేను ఇప్పటికీ మర్చిపోలేనండి విరూపాక్ష గుహ ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత కూర్చున్నప్పుడు ధ్యానాల్లో ఏవో వస్తాయి అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను, అసలు నాకు గుర్తులేదు. ఈ సంఘటనలు ఉండిపోయినాయి. ఈ కల్పవృక్షం అనిపిస్తుంది స్కందాశ్రమంలో ఆ చెట్టు నాకు, అంతే. ఈ రెండు. కానీ అది నిజమైన భక్తి, అది తపన కదమ్మా. అప్పుడు ఏ వసతులు లేనప్పుడు, ఇప్పుడు అన్ని తార్ రోడ్లు వేసినా కూడా సరే వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత, అది పక్కన పెడితే వెళ్ళిన వాళ్ళం ఏముంది ఏమి లేదనే స్పృహను కూడా కోల్పోయి తిరగగలిగే స్థితికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 500 రూపాయల కోసం మర్డర్లు చేయడాలు, గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తుల్ని. మొన్న ఒక న్యూస్, పాపం తెలుగు భక్తుడు ప్రదక్షిణ చేస్తుంటే 500 కోసం చంపేశారు. అంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కువగా వెళ్ళిన చోట క్రైమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా సరే, అగ్నిలో వేస్తే ఏదైనా దగ్ధమైనట్టు అక్కడ పవిత్రత ముందు అన్నీ పోతాయి. కానీ కొంచెం ఏదో మనకి అయ్యో అరుణాచలం ఇలా అవుతోంది ఏంటి, గిరి ప్రదక్షిణ చుట్టూ ఇన్ని క్రైమ్స్ ఏంది అనే ఒక బాధ అయితే కలుగుతుందమ్మా. తెలుగు వాళ్ళు కూడా భయాలు స్టార్ట్ అయ్యే వాళ్ళకి, ఇలా క్రైమ్ జరుగుతుంది. నాకు అవన్నీ తెలియదు కానండి. మొన్న వెళ్ళినప్పుడు నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను మొన్న. అది కూడా ఏదో జర్మనీ వెళ్ళడానికి వీసాకి బెంగళూరు వెళ్ళాలి. సో ముందు ఒకసారి వెళ్ళాలి అని వెళ్ళాను. కానీ నాకు ఏమనిపించిందంటే ఆ పాజిటివ్ కనిపించలేదు నాకు. నేను రూమ్లోనే ఉండిపోయాను. చాలా బాధ వేసింది నాకు. అంటే ఈ న్యూస్లు అవి చూడడం కాబట్టి నాకేం తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది. అయితే నాకు అనిపించింది కరెక్ట్, నేనే అలా ఫీల్ అవుతున్నానా, అప్పుడు నేను ఉన్నప్పుడు స్థితే ఇప్పుడు కావాలని కోరుకుంటాం తప్పు కదా, అందరూ చూస్తున్నారు అని నేను కొంచెం మదన పడ్డాను. కానీ క్రైమ్ రేట్ వస్తేనే ఈ సబ్కేషన్ వస్తుందండి. ఆ ప్లేస్ నెగిటివ్ ఉంటేనే, అంటే ఆ నెగిటివ్ క్రియేట్ చేస్తారు పీపుల్. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, పవిత్రమైన ప్లేస్ని కూడా అపవిత్రం చేస్తేనే అది వస్తుంది. నేను పారిపోయానండి, ఇంకా ఉండాల్సిన దాన్ని ఇంకా వద్దు నాకు ఇక్కడ అని చెప్పి పారిపోయిన పరిస్థితి వచ్చింది. బాధ అనిపిస్తుంది అమ్మ. అయితే అందరూ సాధకులు కాకుండా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ పవిత్రతకి మౌనం, కనీసం బేసిక్ రూల్ అన్నట్టుగా ఆయన అదే కదండి చెప్పారు. అట్లీస్ట్ అది పాటిస్తే చాలా అంటాను నేను. మౌనం పాటించి తిరిగినా బాగుండమ్మా. గిరి ప్రదక్షిణ సెల్ఫీలు తీసుకోవడాలు, గిరి ప్రదక్షిణ మధ్యలో రీల్స్, అంటే వాళ్ళు సరిగ్గా ఉండరు, మనం చేస్తున్న వాళ్ళము అడ్డుపడుతూ ఇక్కడ ఎటు నడవాలో అర్థం కాకుండా రీల్స్ చేస్తుంటే భగవా ఇంకంతకు మించి అనిపించడానికి ఏముండదు. అండ్ అమ్మా, మీరు ఈ సాధన క్రమంలో ఆశ్రమ దీక్ష తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సాధనలో ఎలాగో సన్యాసి స్థాయిలోనే ఉన్నారు, భౌతిక సన్యాసం ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఈ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు. సన్యాసము మనం తీసుకోమండి, అది వరించటము. ఇప్పుడు మరి సన్యాసం ఇస్తానంటే పారిపోయాను కదా, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేనట్టే కదా. కానీ అది తరుముకొచ్చింది, మనం ఏం చేయలేమండి. సో నేను అంటే నాకు అవసరం లేదనిపించింది. గృహస్థుగా నేను బాగానే ఉన్నాను, గృహస్థుగా ఉంటూనే నేను సాధన చేసుకున్నాను. సో నాకు అసంతృప్తి ఏమీ లేదు, నాకు ఫుల్ సాటిస్ఫాక్షనే నాకు. అంటే నా సాధనలో నేను ముందుకు వెళ్ళటానికి సాటిస్ఫాక్షనే. ఫ్యామిలీగా ఏవో ఇష్యూలు ఉన్నా కానీ అవి పెద్ద నాకేం పెద్ద, ఇందులోకి వచ్చిన తర్వాత అవి పెద్ద నథింగ్ అండి. ఎందుకంటే మనం డౌన్ అయిపోతాం. డౌన్ మీన్స్ ఇంకా అవసరం లేదు అనిపించేస్తుంది. అహంకారం ఏమి ఉండదు కాబట్టి. అప్పుడు అవతల వాళ్ళు కూడా మనల్ని ఏమీ పెద్దగా ఇది చేసేది ఉండదు కాబట్టి చాలా కూల్గానే వెళ్తోంది. లోపల అంటే చాలామంది నన్ను సన్యాసము తీసుకోవాలని చెప్పి రిషికేశ్లో కూడా నేను భగవాన్ రమణ మహర్షి దగ్గరికి, అంటే అరుణాచలం తగ్గించేసాక ఎక్కువగా రిషికేశ్ హిమాలయాలు వెళ్ళడం అనేది కొంచెం పెరిగింది. అటు సైడ్ ఎక్కువ జర్నీ చేశాను నేను. నాన్నగారు వాళ్ళు యోగ విద్యలు కాబట్టి నాకు యోగ విద్యలు కూడా ఉన్నవి. యోగులతోటి కొంత కనెక్షన్ ఉంది. డీప్ ఫారెస్ట్కి వెళ్ళడము అవన్నీ కూడా నాకు జరిగినవండి. ఆ టైంలో చాలామంది యోగులు మహాత్ములు నువ్వు సన్యాసివే కాబట్టి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని చాలా సజెషన్ చేశారు. 2010 నుంచి ఒక ఆయన వెంటబడుతూ ఉండేవారు, నువ్వు సన్యాసం తీసుకోవాలి అని చెప్పి. నేను చెప్పాను, లోపల సన్యాసించకుండా బయట బట్టలు వేసుకోకూడదు అని. నేను అలాగా అప్పుడు నాకు ఒకసారి అనిపించింది, లోపల మనం సన్యాసించాలి అని అంటే ముందు మనమే నియమం పెట్టుకోవాలి అని. అక్కడి నుంచి నేనే నియమం పెట్టుకున్నాను. మనీతో కొంచెం కట్ చేసుకోవడము, బయట అవసరాలు తగ్గించేసుకోవడము. ఒక సాధువు ఎలా జీవిస్తాడో అలాగ జీవించడానికి కొత్తలో కష్టపడ్డాను, చాలా కష్టపడ్డమాట వాస్తవము.
మధ్య మధ్యలో కూడా చాలామంది నాకు సన్యాసం అన్నప్పుడు ఇంకా నాకేముందో నాకు తెలుస్తుంది కాబట్టి ఎమోషనల్స్, ఎఫెక్షన్, బంధము ఏవో కొన్ని అన్ని ఒక్కొక్కటి దాని మీద టార్గెట్ పెట్టడానికి ఒక 14 సంవత్సరాలు పట్టి ఉంటుందండి. 13-14 సంవత్సరాలు. మా గురువుగారు తత్విదానంద వారు ఎవరైతే ఉపదేశాలు మొదలు పెట్టించారో వారు నన్నేమి ఎప్పుడు అడగలేదు, కానీ ఫ్యామిలీ నుంచి ఆయన అడుగుతూ వచ్చారండి. నాకు తెలియదు అది. సో ఫ్యామిలీలో కూడా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. అదే నా స్థితిని బట్టి యాక్సెప్ట్ చేశారో లేకపోతే భగవంతుడే నాకు విడుదల ఇచ్చాడో నాకు తెలియదు. మా గురువుగారు సన్యాసం అన్నప్పుడు నేను చెప్పాను, తప్పించుకోవడానికి చెప్పానండి. ఇంట్లో ఒప్పుకోవాలి కదండి, నాకేమీ అది కుదరదు అనేది చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారన్నారు. నాకు చాలా బాధ వేసేసింది. నన్ను అడగకుండా వీళ్ళందరూ నిర్ణయాలు తీసేసుకొని నాకు సన్యాసం ఇవ్వడం ఏంటి అని లేసి వచ్చేసానండి. కానీ తర్వాత నేను అంటే ఆశ్రమం కట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నేను ఓంకారంతో చాలామంది డిప్రెషన్ ఆడపిల్లలకి ఓంకారం మెడిటేషన్ చేసిన ప్రయోగాలు అవి చేస్తే వాళ్ళకి తగ్గడము, ఎంతోమంది సూసైడ్ కేసులను తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకుని మెడిటేషన్ చేయించడము, చాలామంది ఆడపిల్లలు ఉండడము. ఆడపిల్లలు నేను ఇలాగ ఆశ్రమాలు లేకపోతే రిషికేశు లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నాకు ఎదురుపడ్డ అంటే సేఫ్ లేక ఎదురుపడ్డవి సంఘటనలు ఇవన్నీ కలిసి నాకు వీళ్ళందరికీ ఒక సెక్యూరిటీగా ఏదో ఏర్పాటు చేయాలి. అది కూడా నాన్నగారు నాకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంత ఆస్తి ఇచ్చారు. అది దానితోటి ఒక స్థలం కొన్నాను సెక్యూరిటీ చేద్దామని. సో ఆ స్థలంలో నేను ఏదో కట్టాలనుకుంటుంటే మా గురువుగారు సన్యాసం ఇవ్వడం జరిగింది. నాకు వద్దన్న సన్యాసం తీసుకున్న తర్వాత దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలిసింది. ఇది రక్షణ, చాలా రక్షణ ఒకటి. తర్వాత దీని నుంచి మనం సాధన ఇంకొంచెము డెప్త్కి వెళ్ళడానికి ఒక అవకాశం అని నాకు ఇప్పుడు తెలుస్తోంది, అప్పుడు తెలియలేదు. ఎప్పుడైతే అలాగా స్థలం తీసుకున్నానో అక్కడికి వచ్చి నేను ఏదో మా నాన్నగారు చెప్పిన సాధన ఉపాసన చేయడం జరిగితే అక్కడి నుంచి నాకు ఏదో విజను నేను నెక్స్ట్ ఏంటి అనేది నాకు అక్కడ అర్థమైంది. సో దాంట్లో ఇప్పుడు ఒక ప్రయోగం ఏంటంటే భగవాన్ చెప్పినట్టు పంచభూతాలు ఏకం చేసే స్థితిలో ఒక యోగ విద్యతోటి ఒకటి టెంపుల్ ఏర్పాటు చేస్తున్నామండి. దాని నుంచి ఆ ప్లేస్ అంతా ఓంకారంతో శుద్ధి చేయటము. సో ఆ రేసెస్ మెడిటేషన్ ఒక హాలు 1000 మంది కూర్చునేటట్టు కట్టాము. ఆ హాల్లో కూర్చున్న వాళ్ళందరికీ ఆ రేసెస్ తగిలి వాళ్ళ థాట్ వేగం తగ్గడము. ఇప్పటికే అది సైంటిస్టులు, యోగులు అందరితో, నేను ఒక్కదాన్నే కట్టట్లేదండి, అందరితోటి చాలా రీసెర్చ్ తోటి కడుతున్నాము. అందరికీ తెలుస్తోంది తేడా. గేట్లోకి వచ్చినప్పుడు, హాల్లోకి వచ్చినప్పుడు దాని రేసెస్, దాని అంతా తేడా తెలుస్తుంది. కాకినాడలోనే మొన్న 108 సంవత్సరాల బాబా వచ్చారు. ఆయన చూసి అన్నారు, ఏంటమ్మా ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు వస్తుంది ఇక్కడ, ఇలా ఓపెన్ చేసి వదిలేయటం కాదు, ఇది కంప్లీట్ చేయాలి కదా అని చెప్పి. అది పూర్తి అవుతుంది. రేపు నవంబర్ 15వ తారీఖుని దానికి ప్రాణప్రతిష్ఠ ఉండింది శివలింగంతో. సో దాని మీద రీసెర్చ్ జరుగుతుంది మొత్తం అంతా. అమ్మ, దేశ విదేశాల్లో మీరు వెళ్తున్నారు, అక్కడి వాళ్ళకు సాధన పట్ల ఎటువంటి ఇష్టం ఉంది, ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు వాళ్ళకి? చాలా బాగుంది. అంటే ఓంకారం మీద రీసెర్చ్ చేస్తున్నారండి నా దగ్గర స్టూడెంట్స్ చాలామంది. నేను ఓంకారం మీద రీసెర్చ్ కాబట్టి వాళ్ళు నెక్స్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే కొంత వెళ్తాను. ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ నాకు డైరెక్ట్గా వస్తారు. ఆశ్రమంలో నేను చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు అనుభవించడానికి కూడా రీసెర్చ్కి వస్తారు. కాబట్టి దేశ విదేశాల్లో అంటే నేను ఒకటే చెప్తానండి, మనిషి ఎంత అడ్వాన్స్గా వెళ్ళినా మళ్ళీ తన దగ్గరికి తాను రావాల్సిందే. ఇదే భగవాన్ చెప్పాడు, నిన్ను నువ్వు తెలుసుకో. ఆయన ముందే చెప్పాడు, పాపం మనం వెళ్ళలేదు. కానీ మనం పరిస్థితులు తారుమారయ్యి లేకపోతే ప్రారంధం అనో లేకపోతే ఇంట్లో పిల్లలు ఇబ్బందులు ఏవో వచ్చినప్పుడు బ్యాక్ వస్తారు. తప్పేం కాదు, ఎందుకంటే ఎప్పుడు పరిణతి చెందితే అప్పుడే వస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటుంది, మంచి మంచి ఉద్యోగాలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, కానీ ఆ స్ట్రెస్ రిలేటెడ్ అనేక రకాల జబ్బులు, లేదంటే పిల్లల దగ్గర నుంచి మానసిక ఒత్తిడి, వీటన్నింటి నుంచి స్పిరిచువల్కి వస్తున్నారు. అది ఉంది కాబట్టి అది వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. అమ్మ, ధన్యవాదాలు. రమణీయానికి మీరు రావడం ఆ భగవాన్కి కృతజ్ఞతలు. అంతే, మీకు చక్కటి సంభాషణ ఎంత బాగుందో. అంటే మళ్ళీ ఒకసారి గిరి దగ్గర కూర్చున్నట్టుగా అనిపించింది.
మీతో కుదిరినప్పుడల్లా మాట్లాడతాను, ఎందుకంటే మీ అనుభూతులు చాలా మందికి పాఠాలు. ఎలా వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అప్రోచ్ కాలేకపోవచ్చు. మీ ఇలా ఛానల్ ద్వారా, ఇటువంటి ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి ఏవైనా సందేహాలు ఉండుంటాయి, నివృత్తులు అవుతాయి. కనుక మరొక్కసారి కూడా నేను మిమ్మల్ని మా స్టూడియోకి తీసుకొచ్చుకొని మళ్ళీ చాలా విషయాలు మాట్లాడతాను. ధన్యవాదాలు. చాలా సంతోషం కృష్ణవేణి గారు. అంటే ఆ ర్యాపో కూడా ఉండాలండి. భగవాన్ గురించి మీకు ఆ సబ్జెక్టు, ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మాకు కూడా అది కనెక్ట్ అయింది. అలా అయితే కానీ రాదు కూడా లోపల నుంచి. ముందుగా అసలు మీరేమి నిరాశపడాల్సిన అవసరం లేదు. భగవాన్ అంటే చాలామందికి ఇష్టం ఉందండి, కానీ వాళ్ళకి ఏంటంటే అందాలి, ఇది ఇన్ఫర్మేషన్ అందితే కనుక తప్పనిసరిగా మీరు భగవాన్ గురించి రమణీయం అని ఆ పేరు పెట్టడం కూడా అది దాంట్లో నుంచే వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి మీరు భగవాన్ని తెలియజేయగలుగుతారు, తత్వాన్ని తెలియజేయగలుగుతారు. సంతోషం. ప్రేక్షకులందరికీ నమస్తే.